ఇటు 3 అటు 3 నా 3 అంజు 3 సమానత్వం. సమానత్వం బ్రాండ్ అంబాసిడర్ అయిపోవాలా. ఏవండి ఏవండి లేవండి. ఏవండి అబ్బా లెగ్గండి, మా అమ్మ ఊరి నుంచి వస్తుంది, బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది, వెళ్ళి తీసుకురండి. అదేంటి అది మీ అమ్మ చెప్పా పెట్టుకుని వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? వచ్చిన బస్ ఎక్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోమంటారా? సరేలేండి, నెక్స్ట్ టైం మీ అమ్మ వచ్చినప్పుడు కూడా నాకు చెప్పకుండా రమ్మని చెప్పండి, అప్పుడు సమానత్వం పూర్తయిపోతుంది. సరేనా? అది సమానం కాదు, రివెంజ్ అవుద్ది. మరి సమానం అంటే ఎలా? మీ అమ్మ చెప్పా పెట్టకుండా వచ్చినప్పుడు నేను బండి వేసుకొని బస్ స్టాండ్కి వెళ్ళి మీ అమ్మగారిని తీసుకొస్తున్నాను కదా, అలాగే నేను ఎప్పుడైనా చెప్పా పెట్టకుండా వెళ్ళినప్పుడు మీ అమ్మను కూడా బైక్ వేసుకుని వచ్చి నన్ను తీసుకెళ్ళమను, అప్పుడు సమానం అయిపోద్ది. మా అమ్మ బైక్ వేసుకుని ఎలా వస్తుంది? మా అమ్మకి బైక్ డ్రైవింగ్ రాదు. అయితే నేను చెప్పా పెట్టకుండా వెళ్ళిన లోపు మీ అమ్మను బైక్ డ్రైవింగ్ నేర్చుకోమను. సమానత్వం కోసం ఏదైనా చేయాలి మరి. సమానత్వం కోసం అవసరమైతే ప్రాణాలే తీసేస్తా. బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను అన్నదే ఎక్కడుంది? అక్కడ ఉన్నారా అత్తగారు? అల్లుడు బాబు బాగున్నారా? ఏం బాగున్నావు ఏంటో, బస్సు దిగి అరగంట అయింది, మీరు రావడం లేట్ అయ్యేటప్పటికి ఇక్కడొచ్చి నుంచున్నా. దాన్ని పోయే మగాళ్ళందరూ నన్నే చూస్తున్నారు అదోలా, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయ్యో అత్తగారు, వాళ్ళందరినీ తప్పుగా అనుకోకండి. వృద్ధాశ్రమంకి దారి తెలియక ఇక్కడ నిల్చున్నారేమో అని చెప్పి దారి చెప్పడానికి చూస్తుంటారు అంతే. అంత వెటకారం మేము అవసరం లేదులే బాబు. మొన్న ఫంక్షన్ లో అంజు నేను పక్కపక్కనే నిలబడితే మాడపడు చంచయ్య అంజుకి చెల్లెల్లా ఉన్నావంది తెలుసా? ఎవరు? ఆ కప్ప ముఖం ఆవిడేనా? అనుకున్నా. మిమ్మల్ని చెల్లిలా కాదు కూతురులా ఉన్నారనుకున్నా పట్టించుకోకండి. ఆవిడికి సైట్ ఉంది. 2 అడుగుల దూరంలో మొసలున్న చేప అనుకొని వండుకొని తిందామని సంకలో పెట్టుకుని వెళ్ళిపోద్ది. సర్లే బాబు, బండిది. అత్తగారు, అటో కాలు ఇటో కాలు వేసుకొని సమానంగా కూర్చోండి, సరేనా? అత్తగారు, మా ఊరు వచ్చినప్పుడు నేను మీ బ్యాగ్ మోస్తున్నా, రేపు పొద్దున్న నేను మీ ఊరు వచ్చినప్పుడు నా బ్యాగ్ మీరు మోయాలా. సమానత్వం. అమ్మా వచ్చేసావా? ఏ అంజు, బాగున్నావా? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? బానే ఉన్నానే. నువ్వేంటే ఇలా బక్క చిక్కిపోయావు? అల్లుడు తిండి పెట్టట్లేదా ఏంటి? ఎందుకు పెట్టడం లేదు? నేనేం తింటున్నాను సమానంగా అంతే తిని మీ కూతురికి పెడుతున్నా. మంచిది. ఇంతకీ మీరే తింటున్నారు బాబు? కీటో డైట్ లో ఉన్నాను అత్తగారు, రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తున్నా. అర్థమైంది. మీ ఆయన కోగరిగించడానికి నీ కోగరిగిస్తున్నాడు అనమాట. అమ్మా, నువ్వు ఆయన మాటలేం పట్టించుకో, కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా. అయ్యో, ఈ రూమ్ లో గీజర్ లేదు, నువ్వు ఆ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అదేంటది? పోయినసారి మా అమ్మ ఈ రూమ్ లో ఉంది కదా, మీ అమ్మ కూడా ఈ రూమ్ లోనే ఉండాలా, అదే సమానత్వం. ఏమండి, మీ అమ్మ వచ్చింది వేసవి కాలంలో, సో చల్లనీళ్ళతో స్నానం చేశారు. ఈ రూమ్ లో ఉన్నా పర్వాలేదు. మా అమ్మ వచ్చింది చలికాలంలో, చల్లనీళ్ళతో ఎలా స్నానం చేస్తారు? అందుకే ఈ రూమ్ లో గీజర్ ఉంది కాబట్టి ఈ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వమంటున్నాను. ఓహో, మా అమ్మ చల్లనీళ్ళతో స్నానం చేసిందా? ఈ విషయం నాకు తెలియదు. అయితే మీ అమ్మ కూడా చల్లనీళ్ళతో స్నానం చేయాలి, ఈ రూమ్ లోనే ఉండాలా, అదే సమానత్వం. ఇందులో ఎలాంటి చేంజ్ లేదు. ఇది సమానత్వం కాదు, సాడిజమే. అంజు, అంజు, అంజు. ఎందుకు అత్తగారు ఏదో ఆంబోత్ తరిగినట్టు అలా పరిగెడుతున్నారు? అంజు బయటికి వెళ్ళింది, 1 గంట అవుద్ది రావడానికి. సరే అల్లుడు, కొంచెం వైఫై పాస్వర్డ్ చెప్పు. చెప్తా గాని ఎందుకంటే అంత కంగారు పడుతున్నారు? ఏం లేదు అల్లుడు, మా అన్నయ్య గారు అమ్మాయి నైగ్రా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా 15 నిమిషాలు అక్కడే ఉంటుందంట. వీడియో కాల్ చేస్తే మొత్తం చూపిస్తానంది. నా ఫోన్లోనేమో సిగ్నల్ సరిగా రావడం లేదు, అందుకే వైఫై కనెక్ట్ చేసుకుందామని. ఓహో, సరే చెప్తా, రాసుకోండి. చెప్పండి. KAMAL కమల్.
తర్వాత ఏంటి బాబు? మిగిలి సగం మీ అమ్మాయి వచ్చి చెప్తాదండి. ఆ? ఎందుకు బాబు? అదా, ఇల్లు మా ఇద్దరిది, వైఫై మా ఇద్దరిది, ఏదైనా సగం సగం పంచుకుంటాం. నేను సగం పాస్వర్డ్ చెప్పాను అనుకో, మిగిలి సగం మీ అమ్మాయి చెప్తాదన్నమాట. సమానత్వం. ఏమైందమ్మా అలా కూర్చున్నావు? ఒసే బుర్రలేందానా, ఆ సగం సగం గాడు సగం వాడి పేరు చెప్పుకున్నప్పుడు ఇంకొక సగం నా పేరే ఉంటుంది కదా, ఆ మాత్రం ఆలోచన లేదా నీకు? అది కూడా కరెక్టేనే. సమానం అయిపోయింది. ఏమండి, ఈ రోజు నేను మా అమ్మ పక్కన పడుకుంటాను. ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు? మీ ఆయన దగ్గర పడుకోలేదా? లేదమ్మా, ఇవాళ సరదాగా నీతో కబుర్లు చెప్తూ పడుకుందామని ఇక్కడికి వచ్చా. ఏంటి ఇంకా ఊర్లో సంగతులు? ఏముందే, అందరు బానే ఉన్నారు, అన్ని బానే ఉన్నాయి. అంజు, నువ్వు ఆ రూమ్ లో వెళ్ళి పడుకో, నేను మీ అమ్మగారి దగ్గర పడుకుంటా. ఎందుకు బాబు అలాగా? సమానత్వం అమ్మా. ఈ సగం రాత్రి నేను నీ దగ్గర పడుకున్నాను కదా, ఇంకొక సగం రాత్రి ఆయన నీ దగ్గర పడుకుంటారు. సమానత్వం. కరెక్ట్. ఓసిని సమానత్వం సంతకెళ్ళా? ఇదే సమానత్వమే. ఎంచక్క చిన్నపిల్లల కబుర్లు చెప్పుకుంటే కాలేసుకొని పడుకున్నావు కదా, ఆనందాన్ని పోగొట్టుకుంటావా ఏంటి? అంజు కాలేసుకొని పడుకుందా? అయితే నేను కూడా కాలేసుకొని పడుకుంటా. నీ ఎంకమ్మా, ఆయనకు లేనిపోని ఆలోచనలు కూడా నువ్వే ఇస్తున్నావు. ఇప్పుడు నాకు కూడా చెప్పండి అత్తగారి కబుర్లు. అరగంట అయ్యింది, ఈ పాటికి ఆ సమానత్వం గడు పరిగెత్తుకుంటూ రావాలే. అంజు, 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 ఏమైందండి? ఏమైందా? మీ అమ్మ గురక పెడుతుందా, గూడ్స్ ట్రైన్ నడుపుతుందా? ఆ సౌండ్లేంటే బాబు, నేను అక్కడ పడుకోలేను, నేను ఇక్కడే పడుకుంటా. అదెలా కుదురుతుంది? సమానత్వం పోతుంది కదా. మీరు అరగంటే పడుకున్నారు, ఇంకొక 2.5 గంటలు పడుకోవాలి. పదండి పదండి. వినాయక చవితి వచ్చిందంటే చాలు, వీళ్ళంతా డీజేలు పెట్టి పూజలు చేస్తూ ఎంజాయ్ చేస్తారు. అసలు వీళ్ళు ఎంజాయ్ చేయడం కోసం పూజలు చేస్తున్నారా, పూజలు చేయడం కోసం ఎంజాయ్ చేస్తున్నారా? నాకు డౌటే. అమ్మో, వరుసగా పూజలు. వాళ్ళకి పుణ్యమేమో కానీ నాకు మాత్రం మోక్షం వచ్చేలాగా ఉంది. బావగారు, బావగారు బాగా రిలాక్స్ గా ఉన్నట్టున్నారు. ఓ 4 వినాయక మండపాలు ఉన్నాయి, సరదాగా వెళ్ళి పూజ జరిపిస్తారా? ఆల్రెడీ సరదా తీరిపోతుంది బావా, మళ్ళీ సరదాగా ఒప్పుకోమంటావా? అసలు నేను బిజీకి వేరే వాళ్ళకి అప్ చెప్పేస్తున్నాను, అంత బిజీ ఉన్నాను. అవునా, సరేలే బావగారు, నేనే ఏదో పాటలు పాడతాను. పాటలు పాడు లేదా పాడే కూరేగు, వెదవ పెంజారీ మాకు వెదవా. భిన్న పెట్ట క్యాబేజీ మాకు వేసుకొని మూతిపై గుద్దేలేండి. బావగారండి, నేను ఇంకా ఫోన్ కట్ చేయలేదండి. నేను కట్ చేస్తానులే బావా. వినిసచ్చాడు ఎదవా. వినాయక చవితి సమయంలో అసలు ఊపిరి తీసుకునే గ్యాపే ఉండదు. ఇది సరదా 4 పూజలు జరిపించాలంట. ఆ వేగం ఏంట్రా వెదవా, బ్రేక్ వేయడం ఆలస్యం ఏంటే బండి కింద నిమ్మకాయ అయిపోయేవాడు. అయ్యో నేనండి. గణేశా? నేనేనండి. ఏమయ్యా గణేశా, ఈ ఏరియా నేను బ్లాక్ లిస్ట్లో పెట్టాను, నాకంటే వేరే పంతులు ఎవరు నీకు దొరకలేదా? ఏంటి, ఈ ఏరియాని బ్లాక్ లిస్ట్ లో పెట్టారా? అంత పాపం మేమేం చేసాం పంతులు గారు? ఇలా రమ్మి, ఈ ఏరియాలో షేరింగ్ సచ్చినోడు సచ్చాడు. అది కాన్సెప్ట్ కరోనా కన్నా కఠినంగా, బోయపాటి సినిమా కన్నా భయంకరంగా ఉంటుంది.
ఎవడబ్బా? అయినా మన ఏరియాలో అంత దరిద్రంగా ఎవరున్నారబ్బా? ఎవరు సార్ ఆ దరిద్రుడు? పంతులు గారు బాగున్నారా? ఏమండి మన వీధిలో గణేశుణ్ణి పెట్టారు కదా, ఆ మండపంలో మనిద్దరం దంపతుల్లాగా పూజ చేపించుకుందామా? అంటే మన సమానత్వం చల్లగా ఉండాలని. సరే అయితే ఓకే. లాస్ట్ టైం మనం వ్రతం చేపించుకున్నప్పుడు ఒక పంతులు గారిని పిలిచాం కదా, ఆయనే పిలుద్దాం. చాలా మంచిగా పూజ చేశారు కదా. అవునవును, సమానత్వంగా జరిపించారు. అంజు గుర్తుంది కదా? గుర్తుందండి. సామాన్లు మీరు తెస్తే పులిహోర నేను కలపాలి, పూలు మీవి, కొబ్బరికాయ నాది, అలా అన్ని సమానంగా ఉండాలి. ఎందుకంటే సమానత్వం, అంతే కదా? సోమవారం ఇక్కడ, మంగళవారం వెనకదరా, బుధవారం ఇక్కడ, గురువారం ఎవడు? హలో హలో పంతులు గారు, నా పేరు గణేష్ అండి. మార్నింగ్ నుంచి పేరు చాలాసార్లు అంటూ వింటూ ఉన్నాను. మ్యాటర్ ఏంటో చెప్పయ్యా. అది వీధిలో వినాయకుడిని పెట్టామండి, పూజకి మీరు రావాలి. అయ్యో అసలు ఖాళీ లేదమ్మా, చాలా పూజలు ఒప్పిస్తున్నాను. సారీ, నా వల్ల కాదు. ఖాళీ లేకపోతే ఖాళీ చేసుకుని మరీ రండి. ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డరు. ఆడరా? ఎవడరా నువ్వు? స్వామివారి పేరు పెట్టుకున్న ఒకటి బతికిపోయావు, లేకపోతే ఈ పాడి కాల్లోనే కఠినంగా శపించేసేవాడిని. ఏంటి శపిస్తావా? ఇదిగో మా అన్నయ్యకి ఫోన్ ఇస్తున్నాను, శపించే. ఎవర్రా మీ అన్న? మీ అన్న ఏమైనా పోగిరి సినిమాలో పండుగాడు అనుకుంటున్నాడా, లేకపోతే బిజినెస్ సినిమాలో సూర్యబాయ? పంతులు గారు, మల్కాజ్గిరి నుంచి శంకరబాయిని. వీడా ఎదవా? శంకర్ గారు నమస్కారం అండి. మీ భార్య పిల్లలు బాగున్నారా? చిచి, మీ భార్య పిల్లలు బాగున్నారా అండి? అదంతా ఓకే గాని వినాయక విగ్రహం వచ్చేసరికి కొంచెం లేట్ అయింది పంతులు గారు. అలాగే మీరు వచ్చి పూజ చేస్తే కొంచెం బాగుంటదని. దాందే ఉంది నాయనా, నేను జరిపించేస్తాను కదా. ఈ పాటి విషయానికి నువ్వు ఫోన్ చెయ్యాలా? ఆ కుర్రాడు గణేష్ ఉన్నాడు కదా, ఆయన నేను చూసుకుంటాంలే. చేసిన యాక్టింగ్ చాలే గానీ బయలుదేరు. బెదిరిస్తున్నాడు బేవర్ చదవా. నేను ఇంకా లైన్లోనే ఉన్నానయా. నేను లైన్లో లేనుగా, లొకేషన్ పెట్టు. ఈ మధ్యన పురోహితులు అంటే బాగా ఎటకారం అయిపోయింది. సత్యం, ఆ నడక చూడు, ఏదో రాజ్యాల మీద దండయాత్ర చేసి గెలిచిన వాళ్ళలాగా. ఈడు సమానత్వం తగులయ్యా. నాయనా, ఇందాక నేను చెప్పాను చూడు, మహానుభావుడని. ఇదిగో ఈయనే. వీడి సమానత్వం ఏంటో వీళ్ళ ఆవిడని అడుగు తెలుపుతుంది. మీరేదో పొరపాటు పడ్డట్టున్నారండి, అన్న చాలా మంచోడు. అరే, పంతులు గారు కామెడీ చేస్తుంటారు, నువ్వేం పట్టించుకోకు. పంతులు గారు కూడా నా ఫ్యానే. ఏంటి నీ ఫ్యానా? ఊరేసుకోవడానికి పని చేస్తాను, ఒకసారి ట్రై చేస్తావేంటి? చెప్పానా పంతులు గారు కామెడీ చేస్తారని? చూడు ఎలా చేస్తున్నారో. పంతులు గారు, పూజ సమానంగా జరిపించాలా, 10 నిమిషాలు అన్నీ రెడీ చేస్తాం. సరే, అంతవరకు మా ఇంట్లో కూర్చుంటారా? అవసరం లేదు. అంతగా అవసరమైతే ఈ ఎండలో తడిసి ముద్దయిపోతానేమో కానీ మీ ఇంటికి మాత్రం రానరా బాబు. పొరపాటున దాహం వేసి మంచినీళ్ళు అడిగారనుకో, నువ్వు చేతిలో గ్లాస్ పెడతావు, మీ ఆవిడ నీళ్ళు తీసుకురమ్మంటావు. ఆవిడ నీళ్ళు అటుకొచ్చే వరకు నేను ఆ గ్లాస్ పట్టుకొని అడుక్కున్నోళ్ళ ఎదురు చూడాలి. అంత గరం నాకు పట్టలేదు మహాన్ బావ. పంతులు గారికి ఇంకా చమత్కారం పోలేదు. చెప్పానా, అలా కామెడీ చేస్తూ ఉంటారు. సరే అంజు, అంజు, పంతులు గారు వచ్చారే, నాకు కాలు చేతులు ఆటలేదు, నువ్వు తొందరగా రావే. అవతల వాళ్ళ కాలు చేతులు ఆడ. అంజు, నేను రెడీ అండి, పదండి. సరే. ఏమండి, లాస్ట్ టైం లాగా మీ సమానత్వంతో ఆ పంతులు గారిని సంపకండి. మీ సమానత్వాన్ని కాస్త మోతాదు తగ్గించండి ప్లీజ్. అది ఎలా కుదురుతుంది? సమానత్వం ఎప్పుడు సమానంగానే ఉండాలా. వన్స్ మనం సమానత్వం మొదలు పెట్టామనుకో, హిస్టరీలో కొన్ని పేజీలు ఉండాలా. సమానత్వం. నీ సమానత్వంతో హిస్టరీ పుస్తకాలు కూడా చదువులు చెప్పిస్తావురా బాబు, నీకొక దున్నోరా. అంటే ఇప్పుడు ఈ సమానత్వం కూడా నాకు పూజలు చేస్తాడా? కొంప తీసి సగం ఉండరు నాకు పెట్టి మిగతా సగం వాడే తినేస్తాడేమో. పూజ సగం నాకు చేసి మిగతా పూజ ఆడే చేయించుకుంటాడేమో. అమ్మో, నన్ను ఆ దేవుడే కాపాడాలి. నేనేగా దేవుణ్ణి, నన్ను నేను కాపాడుకోవాలి ఈ సమానత్వం గడి నుంచి. అరే, అన్ని పనులు సమానత్వంగా జరగాలి. పంతులు గారు, మంత్రాలు వింటూ పూజ ప్రిపేర్ అవుతున్నారా? అపరాచుడా,
సద్బ్రాహ్మణుని రా, వంశపారపర్యంగా పురోహిత్యంలో పులిసిపోయిన ఫ్యామిలీలో పుట్టినవాడిని. ఈ మంత్రాలు చదువుతూ ప్రిపేర్ అవ్వాల్సిన కర్మ నాకేంటి? శివయ్య, ఇక్కడే ఉంటే కోపం పెరిగిపోయేలాగుంది. పోను వెళ్ళిపోదామంటే ఆ ఈఎంఐ దరిద్రంలా పట్టుకుంది. సర్లే, ఎందుకు దంపతులు వచ్చారా? పూజ చేసిన దంపతులు ఎవరు? మేమే. పూజ జరిపించేది మీకా? మాకే. ఇక్కడ నేనున్నాను, అక్కడ మా ఆవిడుంది, సమానంగా ఉంటది. ఏమిటయ్యా గణేశ నాకు ఈ టార్చరు? చూడండి పంతులు గారు, ప్రతిసారి మా ఏరియాలో ఎవరైతే చందా ఎక్కువ ఇస్తారో వాళ్ళనే పూజలో కూర్చోబెడతాం. ఈసారి మా అన్నే చందా ఎక్కువ ఇచ్చాడు, అందుకని మా అన్న వాళ్ళ ఫ్యామిలీనే కూర్చోబెట్టాం. వీడు కూర్చుంటే నీకు నాకు ఛాన్స్ ఇవ్వడు, మొత్తం వాడే చేసేసుకుంటాడు. పైగా పూజ చేసే పద్ధతే మార్చేస్తాడు. వీడికైతే నేను చెప్పాను, వెళ్ళిపోతాను. పంతులు గారు, వచ్చినప్పుడు నేను చూస్తున్నాను అదే పనిగా మా అన్న మీద కోపడుతున్నారు. ఇలా అయితే నేను శంకరానికి ఫోన్ చేస్తాను. ఏంటి భయపెడుతున్నావా? బెదిరిస్తున్నావా? ఈ ఒక్క పూజ చేయలేనా? నేను చూసుకున్నాను సంగతి. నువ్వు ఆయన డిస్టర్బ్ చేయకు. భయపడ్డాడు. రా బాబు. నాయనా, బొట్టు పెట్టుకొని దండం పెట్టుకోండి. నువ్వు పెట్టుకోరా. చూడు, పందికొక పాయసం కోసం ఏదో చూస్తున్నట్టు ఎలా చూస్తున్నాడు. చూసావా అంజు, మనం పూజలో కూర్చున్నామని పంతులు గారి ఫేస్ ఎలా వెలిగిపోతుందో. వెలిగిపోవడానికి కాలిపోవడానికి తేడా తెలియదు వీడికి. ఆ చొక్కా తీసి ఈ టవల్ వేసుకో. అప్రాచుడా, నీచుడా, దరిద్రుడా, దేవుడి ముందున్నా కూడా బతికిపోయి, లేకపోతే పాతేసేవాడిని. నేను చెప్పింది ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే, ఆడవాళ్ళకి కాదు. ఈ టవల్ గట్ట ఏం అక్కర్లేదు. అలాగే వచ్చా. థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు. ఇట్స్ ఓకే అమ్మా. ఇంకేంది వినాలో? అక్షింతలు అందుకోనాయనా. ఆ కొబ్బరికాయలు అందుకోనాయనా. అక్షింతలు నేను ఇచ్చాను కదా, కొబ్బరికాయ నువ్వు ఇవ్వు. సమానత్వం. వీడు మొదలు పెట్టాడు. వీడు ఇంక పూజ చేయను పాపిస్తాడా? చెప్పాను కదరా నేను. వీడి పూజ కాదు కదా, కనీసం కాజా కూడా దొరకదురా. పంతులు గారు, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా? వాయిస్తాను. దండం పెట్టుకోండి. శుక్లాం. నాయనా, ఈ నీళ్ళు తీసుకుని నెత్తి మీద వేసుకో. నా నెత్తి మీద కాదు నాయనా, నీ నెత్తి మీద వేసుకో. పట్టు. ఇలా నీళ్ళెందుకు జల్లుకోవాలి పంతులు గారు? ఇప్పుడు నీకు అంత అవసరం నాయనా? ఇప్పుడు నీకు అంత అవసరమా? ఏమీ లేదు, శుచి శుభ్రతగా ఉండాలి. పూజ చేసినప్పుడు ఇవన్నీ పాటించాలన్నమాట. నీ భాషలో చెప్పాలంటే స్నానం చేసినట్టు లెక్క, పవిత్రత. అంటే నేను స్నానం చేయలేదని మీకు డౌటా? కావాలంటే అంజుని అడగండి, తెల్లారే లేచి స్నానం చేశాను. పొద్దున్న ఎప్పుడో చేసుంటారా? ఇది పోసుకుంటే ఇప్పుడు స్నానం చేసినట్టు లెక్క. అర్థమైందా? పట్టు. ఎవరా నిన్ను నెత్తి మీద వేసుకోమన్నారు? మరి ముఖం కేసి కొట్టుకోవాలా? ముఖం మీద కాదు, తాగాలి. ఓహో, తాగు. పట్రా. పంతులు గారు, అన్ని నా చేత చేయిస్తారండి. అంజు చేత కూడా చేయించండి. సమానత్వం బ్రేక్ చేస్తున్నారు. సమానత్వం. అమ్మా, ఆయన ఏం చేస్తున్నాడు అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇప్పుడే నీకు పుణ్యం వచ్చి వచ్చే జన్మలో మంచి మొగుడొస్తాడు. అర్థమైందా? మళ్ళీ నేనే అన్నమాట. ఏదైనా నీకు అనుకూలంగా మార్చేసుకుంటావే. సమానత్వం బాగా గుర్తుంది. అమ్మా తల్లి, పసుపుతో వినాయకుని చెయ్యమ్మా. పంతులు గారు, ఇంత పెద్ద వినాయకుడు ఉండగా మళ్ళీ పసుపుతో వినాయకుడు ఎందుకండి? ఇప్పుడు నేను పూజ చెయ్యాలా, లేకపోతే నువ్వు అడిగి ఎదవడోట్లన్నిటికీ సమాధానం చెప్పాలా? శంకరన్న, నేను అరవట్లేదు, పూజ చేసుకుంటున్నాను. ఆత్మ కోసం అంటారు దీన్ని. అమ్మా తల్లి, నువ్వు పసుపుతో వినాయకుని చేసి కుంకుమతో బొట్టు పెట్టామ్మా. ఆగాగు, పసుపుతో వినాయకుడిని అంజు చేసింది కదా, బొట్టు నేను పెట్టాలి. సమానత్వం అవుద్ది. సమానత్వం నే పెడతా. పెట్టి. సూపర్ రా నువ్వు, సూపర్. థ్యాంక్స్ పంతులు గారు. నీళ్ళు తీసుకుని అభిషేకం చేయి. నువ్వు ముందు. కానీ నాయనా, దీంతో మాత్రం చేతులు కడుక్కో. చేయి కడుక్కోవడానికి ఇన్ని నీళ్ళేనా? మగ్గుతో నీళ్లు మెడిమికి సబ్బు కూడా ఇవ్వమంటావా? ఏదో మొక్కుబడిగా కడుక్కోవాలి నాయనా. అంటే మీరు పూజ కూడా మొక్కుబడిగానే చేయించారా? ఏంటి, నేను మొక్కుబడిగా పూజ చేస్తున్నానా? అంత మాట అనేసేవేంటి నాయనా? లేకపోతే ఏంటి పంతులు గారు, 25,000 పెట్టి ఇంత పెద్ద వినాయకుడు కొంటే పసుపుతో మళ్ళీ ఇంకొక వినాయకుడు చేయించి అక్కడ మళ్ళీ పూజలు చేయిస్తున్నారు. అదే నీ బాధ. నేను చెప్తాను, ముందు నువ్వు హారతి ఇవ్వు. అదెలా కుదురుతుంది?
పూజలన్నీ చిన్న వినాయకుడికి చేయించారు, హారతి పెద్ద వినాయకుడికి ఇమ్మంటున్నారు. ఇలా అయితే సమానత్వం ఎక్కడ ఉంటుంది? మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు పసుపు వినాయకుడికి అన్ని పూజలు జరిపించారు కదా, ఆ అన్ని పూజలు కూడా పెద్ద వినాయకుడికి జరిపించాలి. అప్పుడే సమానత్వం ఉంటది. అంటే ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా? ఈ సమానత్వం గారి చేతిలో నేను బతికిపోయాను, పంతులు దొరికిపోయాడు. శంకరన్న వీడు ఒకడు మాట్లాడితే శంకరన్న శంకరన్న అంటాడు. లేకండి. అమ్మయ్యా, పూజ బాగా జరిపి. ఆర్ యు హ్యాపీ సమానత్వం? వెరీ హ్యాపీ అండి. పంతులు గారు నేను శంకరన్న కూడా హ్యాపీ. నాయనా ఈ అక్షంతలు తల మీద తీసుకుని చంద్రుడు మాత్రం చూడక సూర్యుని చూడొచ్చా? జోక్. సూర్యుడే కాదు నవగ్రహాలు నిన్ను చూస్తున్నాయి. ఏదో రోజు నాశనం అయిపోతావురా. అక్కడ ఎవరు లేరుగా పంతులు గారు. సారీ నాయనా, వాడు నన్ను డిస్టర్బ్ చేస్తాడు దాకా నుండి. అవునా? దండం పెట్టుకోండి. వినాయక వినాయక కాపాడు. నాకు డౌట్, అడగమంటే అడుగుతా. అడగండి పంతులు గారు. ఏమీ లేదు, రికార్డు బ్రేక్ స్థాయిలో చందా ఇచ్చి మరి పూజ చేయించుకుంటున్నావు కదా, ఆ పూజ ఏదో ఇంట్లో చేయించుకోవచ్చు కదా. ఏం లేదు పంతులు గారు, యాక్చువల్లీ మా ఆవిడ నాకు తెలియకుండా చందా ఇచ్చింది. సమానత్వం పోద్దని చెప్పి నేను కూడా చందా ఇచ్చానమాట. ఇందుకే ఆ మహాతల్లి ఎంత ఇచ్చిందో నాకు తెలియకుండా మా ఆవిడ 10,000 ఇచ్చింది. సమానత్వం కోసం నేను ఇంకో 10,000 ఇచ్చా. నాయనా మీ ఆవిడకి నువ్వు ఒక 5,000 ఇచ్చుంటే మీ ఆవిడ ఇచ్చిన 10,000 చందాలో నీది 5,000 తన 5,000 ఇది సమానత్వం అయ్యేది కదా. ఆ 10,000 కూడా మిగిలేవు కదా. ఈ ఐడియా నాకు తట్టలేదు పంతులు గారు. రైతు బజార్లో తట్టేడికి వెళ్ళిన ముఖం వీడుని. ఏంటండి? ఏం లేదులే నాయన. బాబు గణేష, నా సంభావన నాకు ఇప్పిస్తే. మేము ఇస్తాం పంతులు గారు. మీరు ఇస్తారా? సమానత్వంగా ఢిల్లీదేనా? అవునండి. మీరెవరు? ఒక అమ్మాయిని అల్లరి చేశాడు. మఫ్టీలో ఉన్న పోలీస్ ఇక్కడ. బయటికి వెళ్ళండి. మా ఆయన అలాంటోడు కాదండి. మీరందరూ ఇలాగే అనుకుంటారు, మీకు తెలీదు. జరగండి అమ్మా. రే సమానత్వం సమానత్వం బయటికి రారా. ఎవరు బ్రో నువ్వు మరీ ఎంతున్నావు? ఏయ్ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నావు. పదరా, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మఫ్టీలో ఉన్న పోలీస్ ఇక్కడ. నేనా? ఊరుకో, రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నావు. ఏమండి, మీకు సమానత్వం పిచ్చే ఉందనుకున్నాను, కానీ అమ్మాయిల పిచ్చి కూడా ఉందా అండి? ఏం మాట్లాడుతున్నావే బ్రో? ఎలా చేశాను? ఏంటి యాక్టింగ్? యాక్టింగా? మా మూవీ October 4th రిలీజ్ అవుతుంది రామ్ నగర్ బన్నీ. సో ప్రమోషన్స్ కోసం అని ఇంటికి వెళ్తాను అనమాట. ఓహో, ఎరగ తీసావు బ్రో. థ్యాంక్ యూ. ఓకే బ్రో, బాయ్. బాగు. ఏమైంది బ్రో? ఇప్పుడు మా ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేశారు కదా, నేను కూడా మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నల దగ్గర బ్యాట్ చేసి రచ్చ రచ్చ చేయాలా? అప్పుడే సమానత్వం అవుతుంది బ్రో. ఇదేం సమానత్వం బ్రో? ఇది నా సమానత్వం. సరే బ్రో, ఇప్పుడు నేనంటే మా సినిమా October 4th రిలీజ్ అవుతుంది కాబట్టి మీ ఇంటికి వచ్చి ప్రమోషన్ చేశా. నువ్వు కూడా సినిమా తీసి దాని ప్రమోషన్స్ కోసం మా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చిన సమానత్వం చేసుకో. ఓకే? యా. అబ్బో, షాక్ ఇచ్చాడు. బ్రో ఆగు బ్రో. మళ్ళేంది బ్రో? సమానం అయిపోయిందిగా. నాకు డౌట్ ఉండిపోయింది. అడుగు. ఆ రోజు కొత్త డ్రైవర్ వేసుకున్నారు కదా, చేతులు ఎలా పెట్టారు ఆ రోజు? నీకెలా తెలుసు బ్రో? ఎక్స్పీరియన్స్. ఓ సరే, ఈ విషయం ఎవరు చెప్పకు. అందరు యాటిట్యూడ్ అని ఫిక్స్ అయ్యారు. నేను అదే మెయింటైన్ చేస్తున్నా. అవునా? ఓకేనా? జాగ్రత్త. బాయ్. ఉండవలసినోడే. ఏ శృతి, ఈ నెల చిట్టి పాట నేను పాడుకుంటానే. ప్లీజే, నువ్వు అడ్డం రావద్దే. లక్ష్మి, ఈ నెల పాట నేను పాడుకుంటానే. నాకు వదిలేవే. ఏ వాణి, ఈ నెల పాట నేను పాడుకుంటానే. ₹1,00,000 చీటీ కమిటీ తరపున 95,000 ఫస్ట్ పాట. నా పాట 94,000. అనితా గారి పాట 94,000. నా పాట 93,000. తినమ్మ, దీనికింత చెప్పినా మళ్ళీ పాట పాడుతుందేంటి? దొరుకుతావే, అప్పుడు చెప్తా. నా పాట 92,000. నా పాట 90,000. 90,000. ఈ షేరింగ్ సచ్చినోడు వచ్చాడేంటి? నా కొంప ముంచుతాడేమో. ఈ పాట అలాగే నాకే కావాలి. నా పాట 89,000. నా పాట 80,000. నా పాట 79,000. నా పాట 70,000. నా పాట 68,000. నా పాట 65,000. ఫోన్ వచ్చి, హలో చెప్పురా. సరేరా, ఉంటా.
కమల్ గారు 65,000కి పాట పాడారు కదా, మీకే వచ్చింది. ఏం పాట? చీటీ పాట అండి. నాకు అసలు చీటీ పాటే లేదు. మరెందుకు పాడారండి? అదా, మీరు ఒక్కలే పాడుతున్నారు కదా, సమానత్వం కోసం నేను కూడా మీకు తోడుగా పాడా అంతే. ఇంక మీరు పాడుకోండి. సరే ఉంటా. కమల గారు పాడిన చీటీ పాట లేదు కాబట్టి అనిత గారు 68,000కి మీకు ఫిక్స్ చేస్తున్నామండి. కమల గారు పాడిన తర్వాత 68,000 మీరు పాడారు కాబట్టి మేము మీకే ఫిక్స్ చేస్తున్నామండి. 68,000. ఇప్పుడు 68,000కి పాట పాడానని తెలిస్తే నమ్ముకుడు చంపేస్తాడేమో. ఈ షేరింగ్స్ వచ్చినాడు నా కొంప ముంచేశాడు. నా సబ్బుముక్కుని పెట్టేసుకున్నా, పేస్ట్ కూడా సగం కవర్లో వేసుకున్నా, ఇంకా బట్టలు. మీరు ఊరికి వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉందండి. బాధ ఎందుకు? నేను ఊరెళ్ళొచ్చాక నువ్వు కూడా కావాలంటే 2 రోజులు ఊరెళ్ళొచ్చాయి, సమానత్వం అయిపోద్ది. సర్లే, ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా దొరుకుతాయి. అంజు, ఏంటి ఆలోచిస్తుంటావు? అంజు, నేను ఊరెళ్ళాక నాకేమేం ఖర్చులు అవుతాయో మొత్తం లిస్ట్ వేసి నీకు పంపిస్తా. సగం డబ్బులు నాకు ఫోన్ పే చేయి. మీరు ఊరికెళ్తే సగం డబ్బులు నేనెందుకు ఇవ్వాలి? అదేంటది? ఇంట్లో వస్తువులన్నీ ఎవరివి? మన ఇద్దరివి. మరి నేను లేనప్పుడు నువ్వు ఒక్కదానివే వాడుకున్నావు కదా, అలాంటప్పుడు నువ్వు కూడా నేను ఊరెళ్ళిన డబ్బుల్లో సగం ఇవ్వాలా, సరేనా? లేదంటే నేను ఊరెళ్ళడం మానేస్తా. సరే సరే సరే, డబ్బులు పోతే పోయా కానీ సమానత్వం నుంచి కాస్త రిలీఫ్ ఉంటుంది. అలాగే అండి. కమల్ గారు ఊరెళ్తున్నట్టున్నారు? అవునండి. మళ్ళీ ఏమైంది, వెనక్కి వెళ్తున్నారు? అదా, ఇందాక మా ఆవిడ బాయ్ చెప్పిందండి, తిరిగి బాయ్ చెప్పడం మర్చిపోయాను, అందుకే వెళ్తున్నా. పర్లేదు, మీరు వెళ్ళండి, నేను చెప్తాను. అవునా? మరి హగ్గిచ్చింది కిస్ కూడా పెట్టిందండి. పొయ్యి మీద కూర మాడిపోతుంది, నేను వెళ్తానండి. అదేంటమ్మగారు, బతకడం కోసం ఏదో 4 ఇళ్లలో పనులు చేసుకుంటున్నాను. మనందరం మనుషులే కదమ్మా. పని మనిషి చెప్పాను కదా, రాధిక గారు చెప్పారు చాలా బాగా పనిచేస్తుందని. అనిత గారు, మీరేంటండి? రాజు కూర్చో, సీరియల్ చూద్దాం. అంజు, నీకు సీరియల్స్ అంటే ఇష్టమేనా? అంటే నేను పెద్దగా సీరియల్స్ చూడనండి. అవునా? నాకు మాత్రం చాలా ఇష్టం. అవును, మీ ఆయన ఊరికెళ్ళినట్టున్నాడు. ఇదేంటి, మా ఆయన ఊరెళ్తే నాకంటే ఎక్కువ ఆనందిస్తుంది. అవునండి. అంజు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, నువ్వెవరికి చెప్పకూడదు. ఏంటది? అలా కాదు, నీకు బాగా నచ్చిన వాళ్ళ మీద ఒట్టేస్తే అప్పుడు చెప్తాను. అదేంటి, మీకు నా మీద నమ్మకం లేదా? సర్లేండి, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఇదిగోండి, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తా, చెప్పండి. నేను మీ ఇంటికి టీవీ చూడటానికి వచ్చిన సంగతి నువ్వు మీ ఆయనకి చెప్పకూడదు. ఒట్టేసావంజు, చూసుకో. అమ్మా దీనమ్మా, ఇదేంటిది ఇలా లాక్ చేసింది? ఇది భయపడేదే ఆ తింగరోడికి. ఆడికే చెప్పొద్దంటే ఇంక దీని టార్చర్ భరించలేం. అయినా అనిత గారు, మీరు మీ ఇంట్లో టీవీ చూసుకోవచ్చు కదా, మా ఇంటికి ఎందుకు వచ్చారు? అంటే మా ఇంట్లో డిష్ రీఛార్జ్ అయిపోయింది అంజు. చేయించుకోండి. సేవ్ చేద్దామని. దేనికోసం? రేపటి కోసం. అంజు, లంచ్ టైం అయింది, భోంచేసేస్తానే. అమ్మా, ఇది వచ్చేలోపు అన్నీ తినేసి సర్దేయాలి. రాంజు, మొహాట్ పడ, కూర్చో. మా ఇంట్లో నాకేంటే మొహమాట? మీరేంటండి ఇక్కడ? అంటే నువ్వు ఒంటరిగా ఉంటావు కదా, కలిసి షేరింగ్ ఇద్దామని మా ఇంట్లో కొన్ని ఐటమ్స్ పట్టుకొచ్చాను. మీ ఇంట్లో నువ్వు తీసుకొచ్చిన కొన్ని ఐటమ్తో కలిసి కుమ్మేద్దాం పదా. మీ ఇంట్లోంచి ఏం ఐటమ్స్ తెచ్చారు? అంటే రైస్ నీది, పేపర్ ప్లేట్ నాది, సాంబార్ నీది, అందులో వేసిన ప్లాస్టిక్ స్పూన్ నాది, పెరుగు నీది, అందులో వేసుకునే ఉప్పు నాది. సమానత్వం. సరిపోయిందా? సరే అంజు, ఇక మా ఇంటికి వెళ్తానే, కాసేపు పడుకుంటాను. ఇవన్నీ దేనికండి? రేపటి కోసం. ఇది వండుకోకుండా ఈ ఫుడ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 రోజులు తింటదేమో, చెత్త ముఖంది. అమ్మో, ఈ షేరింగ్స్ వచ్చినట్టు ఎలా వచ్చాడు? ఆ పిచ్చినందుకు మాట తీసుకున్నాగా, బొక్కలే, ఏం చెప్పదు.
కమల్ గారు అనిత గారు రండి కూర్చోండి, మొహమాట పడకండి, రండి రండి. మీరేంటండి ఇక్కడ? ఇప్పటి కోసం. ఇప్పటి కోసమా? నిన్నంతా మీరు రేపటి కోసం అన్నారు కదా, దాని సమానత్వం చేయడానికి నేను ఎప్పటి కోసం అంటున్నా. అప్పుడే బ్యాలెన్స్ అవుద్ది. అంజుకు నీకు చెప్పొద్దని మాట తీసుకున్నా నీకు చెప్పేసిందా? బొత్తిగా డిసిప్లిన్ లేదు పిల్లకి. అంజు నాకు చెప్పలేదండి. మరి మీకు రేపటి మీద ఉన్న శ్రద్ధ మా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల మీద లేదు. ఏంటి మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయా? సర్లేండి. అంతగారు ఏముండరు, నేను కొన్ని తెచ్చాను, కలిసి షేరింగ్ చేసుకొని తిందాం. ఇంతకీ మీరేం తెచ్చారు? మీరు రైస్ అనుకోండి, నేను పేపర్ ప్లేట్లు. మీరు సాంబార్ అనుకోండి, నేను ప్లాస్టిక్ గిన్నెలు. మీరు పెరుగు అనుకోండి, నేను ఉప్పు. సమానత్వం. అర్థమైంది. కమల్ గారు మా ఆయన వచ్చే టైం అయిందండి. అవునా? ఇప్పుడు మనం ముగ్గురం కలిసి తింటామా? వద్దు, ఆయన వచ్చి మన ఇద్దరం తినేద్దారండి. అవునా? సరే రండి. సరే అమ్మా కుమ్మేయాలే. ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి అనిత గారు. సరే కప్పులు వేసి ఐటమ్స్ మా ఇంటికి తీసుకెళ్తాను. అర్థమైంది. ఇప్పటి కోసం ఫ్రిడ్జ్ లో పాలు పెట్టుంటే అది కూడా ఇవ్వండి. ఎందుకు పాలు బయట? నేను మా అంజుకు తెలియకుండా ఫ్రిడ్జ్ లో తీసుకొచ్చారు కదా, సీసీ కెమెరా కనిపించిందే. సరే అండి తీసుకొస్తాను, మీరు రండి, మా ఆయన వచ్చే టైం అయింది. సరే మీరు ఇస్తే వెళ్ళిపోతాను, పదండి. అమ్మయ్యా. బాబాయ్ కమల్ గారు మీరేంటండి ఇక్కడ పడుకున్నారు? నిన్ను మీరు మా ఇంట్లో మా బెడ్ మీద పడుకున్నారు కదా, నువ్వు ఎందుకే వాడి బెడ్రూమ్ పడుకున్నావు? అబ్బా లైట్ ఆఫ్ చేయంజు, లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు. మీరేంటండి ఇక్కడ పడుకున్నారు? అదేంటంజు అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? అందరూ బెడ్ మీదే కదా పడుకుంటారు. ఓ మీరు కింద పడుకుంటారా? నేనైతే బెడ్ మీద పడుకుంటాను అంజు. అది కాదండి, మీ ఇంట్లో పడుకోకుండా మా ఇంట్లో ఎందుకు పడుకున్నారు అని అడుగుతున్నాను. రేపటి కోసం. ఇవాళ ఎందుకు పడుకున్నారు అంటే రేపటి కోసం అంటారేంటండి? ఇప్పుడు పడుకుంటేనే కదా అంజు రేపొద్దున లేచేది. నాకేమో ఏసీ లేదే నిద్ర పట్టదు. ఏసీ వేస్తేనే మా ఇంట్లో కరెంటు బిల్ వస్తుంది. అందుకే మీ ఇంట్లో పడుకుందామని వచ్చాను. మరి మా ఇంట్లో కరెంట్ బిల్ రాదా? అందుకేగా అంజు లైట్లు ఆఫ్ చేయమన్నాను. పడుకో పడుకో. ఏంటండి ఏదో డిస్టర్బెన్స్ చేస్తారు పడుకుంటుంటే? నేను వెళ్ళి హాల్లో పడుకుంటా. ఏదో సంత ఏదో గోల, ప్రశాంతత లేదు. ఛే! అనిత గారు రేపటి కోసం అని ఆలోచించింది, కానీ ఇవాళ వచ్చే మా ఆయన కోసం ఆలోచించడం మర్చిపోయింది. సార్ ఫుడ్ డెలివరీ సార్. అవునా? అక్కడే అయిపోయావేంటి, లోపల రా. సార్ పేమెంట్ చేస్తానులే గాని లోపలికి రా. పర్లేదు సార్ నేను వెళ్తాను. అయ్యో మొహమాట పడతావేంటయ్యా, లోపలికి రా. డిన్నర్ టైంకి వచ్చావు, తిందురా. సార్ కూర్చో, మొహమాట పడకు. సరే సార్. అంజు ఓ 3 ప్లేట్లు తీసుకొని రా. వీడెవడు? తీసుకొని రా. సార్ ఇంత మంచి వాళ్ళకు ఫుడ్ డెలివరీ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం తెలుసా? మేడం మీరు చాలా లక్కీ తెలుసా? అది మంచితనం కాదు, సమానత్వం. సరే వడ్డించు. చాలా మంచోళ్ళు సార్. డెలివరీ బాయ్ అయినా నాకు కడుపు నిండా ఫుడ్ పెట్టారు. పేమెంట్ చేస్తే వెళ్ళిపోతా సార్. అవునా? నువ్వు కూడా పే చేయాలి. నేనెందుకు పే చేయాలి సార్? నువ్వు తెచ్చిన ఫుడ్ మన ముగ్గురం తిన్నాం కదా, బిల్లు కూడా మన ముగ్గురం పే చేయాలి. దేనికోసం? సమానత్వం కోసం. సమానత్వమా? అది మంచితనం కాదు, సమానత్వం. అంటే ఆ సమానత్వం ఈ సమానత్వమా? బుక్ అయిపోయాను సార్. నేను లొకేషన్కి వచ్చాను, కింద వెయిట్ చేస్తున్నా. 5 minutes ఆగు బ్రో, కిందకు వస్తున్నా. ఓకే సార్.
సార్ ఓటీపీ సార్ 7245 భయ్యా. ఓకే సార్. సార్ లొకేషన్ ఎక్కడ సార్? మణికొండ. ఇదేదో మనకు బాగా తెలిసిన వాయిస్లో ఉంది. సార్ మీరేంటి సార్ ఇక్కడ? బ్రో నువ్వేంటి ఇక్కడ? టూబర్ క్యాబ్ సర్వీసు. టూబర్ కస్టమర్. సచ్చాను. ఇప్పుడు మీ సమానత్వాన్ని ఎలా మొదలు పెడతారు సార్? పేమెంట్ సగం సగం షేర్ చేసుకుందాం. డ్రైవింగ్ కూడా నువ్వు సగం చెయ్యి, మిగిలిన సగం నేను చేస్తా, సరేనా? ఇప్పుడు నా వంతు. ఎక్కడుంది ఇది? ఏంటి సార్ ఎతుకుతున్నారు? యాక్సిలరేటర్ కనబట్టలేదు. అదేంటి మీకు డ్రైవింగ్ రాదా? ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నా, అందుకే. జై బజరంగ్ బలి. ఈ సమానత్వం గారికి డ్రైవింగ్ రాని విషయం ముందే చెప్పాలి కదా. ఖచ్చితంగా కాడికి తీసుకెళ్ళా ఉన్నాడు. సమానత్వం గారు కార్ ఆపండి. రే సమానత్వం కార్ ఆపండి. రే రే ఆపరా. సార్ ఇది కొండాపూరేనా? కొండాపూరే. మరి మీరు మణికొండలో ఉండేవాళ్ళు కదా, ఇక్కడేంటి సార్? అదా, అక్కడ నుండి మా ఆఫీస్కి 4 కిలోమీటర్లు, మా ఆవిడ ఆఫీస్కి 3 కిలోమీటర్లు. సమానత్వం లేదు, అందుకే ఇక్కడికి మారిపోయాం. ఇక్కడ నుండి సమానత్వం దూరం ఉంటది. ఓహ్ మంచి మంచి కట్టుబాట్లు సార్. నేను వేరే డ్రెస్కి వచ్చినట్టున్నాను. ఉంటాను సార్. మిమ్మల్ని పిలిచింది నేనే అండి. టర్బన్ క్లాప్ కదా. సరే మేడం చెప్పండి, ఎక్కడి నుంచి మొదలు పెడదాం? నేను చెప్తా. ఇప్పుడు చూడు, ఈ సమానత్వం గడికి ఇస్తా. సార్ సమానత్వమే కదా, నేను చెప్తాను. ఈ రూమ్ నేను క్లీన్ చేసేస్తాను, అందులో బాత్రూమ్ మీరు క్లీన్ చేసేయండి. ఈ సోఫా నేను క్లీన్ చేస్తాను, హాల్ మొత్తం మీరు క్లీన్ చేసేయండి. సమానత్వం సరిపోతుంది. కరెక్ట్. చూసావు అంజు, సమానత్వం ఎలా పట్టేశాడో. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టు. ఏమండి టీ? థ్యాంక్స్ అండి. అంజు టీ ఆ అబ్బాయికి ఇచ్చా, నాకివ్వలేదే. ఆ అబ్బాయి పనంతా పూర్తి చేశాడు కాబట్టి అబ్బాయికి టీ ఇచ్చాను. మీరు పని ఇంకా పూర్తి చేయలేదు కాబట్టి మీకు టీ లేదు. ఏదైనా సమానత్వం ఉండాలి. ఇదంతా నీ సమానత్వమేరా పిచ్చిన డాష్. సమానత్వంలో ఆరితేరిపోయింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సార్ పని అయిపోయింది సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. ఇదిగో స్కానర్, కొట్టే. నేను డబ్బులు కొట్టడం ఏంటి సార్? ఇప్పుడు నార్మల్గా 1000 రూపాయలు అయ్యింది. సమానత్వం కోసం నీకు 500, నాకు 500. నీకన్నా ఎక్కువ పని నేనే చేశా కాబట్టి నువ్వే నాకు 300 కొట్టాలా. కొట్టు. ఈడి సమానత్వానికి సమాధి కట్ట. ఈడింటికి వచ్చి ఈడిల్లు క్లీన్ చేసి నేను 300 ఇచ్చానా? ఇంకా ఏ యాప్కి షిఫ్ట్ అవ్వను, ఏదో ఒక కంపెనీలో ప్యూన్గా జాయిన్ అయిపోతా. అరే రారా తమ్ముడు, కూర్చో. బాగున్నావరా? బాగున్నా. నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. అయినా ఏంట్రా, హైదరాబాద్లో ఉండి కూడా ఇంటికే రావసలు. దేనికి? ఆ షేరింగ్ సచ్చినోడితో టార్చర్ వారించడానికే. అందుకే నిన్ను చూడాలనిపించినా రాబుద్ది కావట్లేదు. ఏంట్రా అలా అంటావు? అక్క ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. ఇంకెన్ని రోజులు బరాయిస్తావు అక్క? వదిలేయచ్చు కదా. నేనున్నాను కదక్క. నా మొగుడు కొంతమంది అబ్బాయిలాగా బయట ఒకలాగా మనసులో ఒకలాగా పెట్టుకోడు. ఇక్కడ ఏమనిపిస్తే అదే చెప్పేస్తాడు. అయినా అతనికి ఏ చెడు అలవాట్లు లేవు. ఒక మందు తాగడు, ఒక సిగరెట్ తాగడు, అమ్మాయిల వెనకాల పడడు. మొన్న ఒకరోజు ఆఫీస్లో ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే డైరెక్ట్గా వచ్చి నాకే చెప్పాడు తెలుసా. నా దగ్గర ఏది దాయడు. అంతకంటే మంచోడు ఎక్కడ దొరుకుతాడు చెప్పు. అతనికి కొంచెం సమానత్వం పిచ్చుంది కానీ సైకో మొగుడైతే కాదు. అయినా వాడి సమానత్వానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అమ్మయ్యా, ఈ ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా ఫస్టే. ఇన్ని రోజులు ప్రపంచానికి దూరంగా బతకడం అంటే ఏంటో అనుకున్నా. ఈ సమానత్వం గానికి దూరంగా బతకడమా? సర్లే ఏదో అయింది. ఇక నుంచి ఆఫీస్ బాయ్గా ఆ టాలెంట్ ఏంటో చూపిస్తా. సార్ కాఫీ.
సమానత్వం గడు ఇక్కడ ఉన్నాడేంటి? సార్ ఏ బ్రో నువ్వేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? మా ఆఫీస్కి వచ్చి నువ్వేంటని అంటావేంటి? మీ ఆఫీసా? నువ్వేంటి ఇక్కడ? ఆఫీస్ బాయ్. ఆఫీస్ బాయా? సర్లే అయితే కలుద్దాం. సార్ నేను మానేస్తాను. అదేంటది? మా ఆఫీస్లో జాయిన్ అయితే 1 year అగ్రిమెంట్ ఉంటుంది. తప్పదు, నా సమానత్వాన్ని భరించాలి. ఇంకా అంటే ఇంకో సంవత్సరం పాటు మీ సమానత్వాన్ని భరించాలా? జూలో నుంచి పులి బోన్లో పడ్డట్టు అయిపోయింది నా బతుకు. సచ్చాను. ఇదిగోరా తమ్ముడు. సరే అక్క వెళ్తాను. ఏరా ఏమన్నా పనుందా? పనేం లేదు గాని. రారా కాసేపు కూర్చొని మాట్లాడదాం. ఏరా ఊరికే వెళ్ళిపోతా అంటున్నావు, కాసేపు ఉండొచ్చు కదా. ఏం లేదక్క, మళ్ళీ బావ వచ్చి ఆ షేరింగ్ కాన్సెప్ట్ మొదలెట్టాడు అనుకో, నా వల్ల కాదు. అందుకే బావ వచ్చే లోపే వెళ్ళిపోతే బెటర్ అని. అవును, అమ్మ నీకు సంబంధాలు చూస్తుంది తెలుసా? నాకెందుకు తెలీదు, నేను ఓకే చేస్తేనే కదా. ఒక్క నిమిషం. అమ్మే స్పీకర్లో పెట్టు. అమ్మా చెప్పు. అవునా, చాలా ఫాస్ట్గా ఉన్నావే. సరే వెళ్తాలే. బావెందుకు? నేను అక్క వెళ్తాంలే. అమ్మా అమ్మా అమ్మో అక్క. నాకు బాగా అర్థమైంది, ఏం చేస్తే బెటరో ఆలోచిద్దాం. ఐడియా ఏంట్రా చెప్పు. రేపు బావ నార్మల్గా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనం పెళ్లి చూపులకి వెళ్ళిపోదాం. కానీ అమ్మ అడిగితే? బావకి లీవ్ దొరకలేదని చెప్తాం. సూపర్ రా నువ్వు. నేను ఎప్పుడెంత సెట్. బావ వచ్చినట్టున్నారు, మేనేజ్ చేద్దాం. బామ్మదే. బావా రేపు నీకు పెళ్లి చూపులంట, కొత్త డ్రెస్ ఉందా కొనుక్కుందామా? మీకెవరు చెప్పారు? అత్తగారు ఫోన్ చేశారు, వేణుకి రేపు పెళ్లి చూపులు ఉన్నాయి, హాఫ్ డే లీవ్ తీసుకోమని. మనమేనే కదా ఫుల్ డే లీవ్ పెట్టా. నేను పెళ్లి చూపు మీద ఆశ వదిలేసుకున్నా. ఏంటి పెళ్లి చూపులు మీకు కాదు మా తమ్ముడికి. చా మరి నువ్వెందుకు ఇంత కాస్ట్లీ చీర కట్టు? అయినా మీ ఇద్దరు రెడీ, నేను రెడీ అవ్వకపోతే సమానత్వం ఉండదు. బాబు మీ సమానత్వానికో దండం. ఎంతసేపు కావాలంటే అంతసేపు రెడీ అయ్యండి. సర్లే. ఏంట్రా తమ్ముడు టెన్షన్ పడుతున్నట్టున్నావు? మీ షేర్ కాను నా పెళ్లి చూపుల్ని ఆఖరి చూపులు చేస్తాడని భయంగా ఉంది. ఏం కాదులేరా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాలే. దీనికి దిక్కు లేదు కానీ ఇది నన్ను చూసుకుంటుందంట. నేను చూసుకుంటాలేరా. నా బాధ కూడా అదే. వెళ్దామా బావా? 2 నిమిషాలు వెయిట్ చేయాలి. ఎందుకు? నా ఫ్రెండ్ రాఘవ్ గడు వస్తున్నాడు. రాఘవ్ ఎందుకండి? మీ తమ్ముడు తోడు నువ్వు ఉన్నావు, నాకు తోడు రాఘవ్ గడు వస్తాడు, అప్పుడే సమానత్వం అవుద్ది. సమానత్వం నేను వచ్చేసా. వచ్చావా? షర్ట్ బాగుందిరా. థ్యాంక్ యూ సమానత్వం. సరే వచ్చాడు కదా, ఇప్పుడు వెళ్దాం బావా. 3000 ఫోన్ పే చేస్తే వెళ్దాం. ఎందుకు? నా శాలరీ 90,000, అంటే రోజుకు 3000, ఫుల్ డే లీవ్ పెట్టాను కదా, అది చేస్తే వెళ్ళిపోదాం. మొదలెట్టేశాడు. స్టార్ట్ చేశారా? మీరు డబ్బులు పే చేస్తే స్టార్ట్ చేద్దాం. అసలే సమానత్వం. బావా బ్యాంక్ సర్వర్ బిజీ వస్తుంది బావా. సరే అది ఫ్రీ అయ్యాక వెళ్దాం. మరి ముహూర్తం? మరి సమానత్వం? అక్క అబ్బా నేను చేస్తానులేండి, పదండి. పదరా. ఏంట్రా రాఘవ, క్యాబ్ ఒకటి ఏసీ పెంచమంటే పెంచట్లేదు. అందుకే అరే బామ్మది, క్యాబ్కి 1000 రూపాయలు అయింది, నీది మీ అక్కది కలిపి 500 కొట్టేస్తే లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పటిది వెళ్ళేటప్పటిది కలిపి 1000 రూపాయలు కొట్టాను, పదండి. అలా ఎలా కుదురుతుంది? రిటర్న్ ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు కదా. నాకు తెలిసే ఇది అలాగే జరుగుద్ది, నేను రానా. ఆగరా. అబ్బా ఇంటికి వెళ్ళాక లెక్కలు చూసుకోవచ్చులేండి, పదండి. మీరు అక్కడ లోపల ఫోన్ పే టాపిక్ మాట్లాడారనుకోండి, మీ మీద ఒకటే చెప్తున్నాను, పదండి. పదండి.
నమస్కారం. నమస్తే అండి. రండి, రండి. నమస్తే అండి. ఏమండి పెళ్లి కొడుకు ఆ అబ్బాయి కాదు ఈ అబ్బాయి. ఆయన కూడా అలాగే అనుకుంటున్నారు. వీడు తీసింది కాక వీళ్ళ దగ్గర కూడా పరువు తీస్తున్నాడు. మాయ గారు, మా అక్క మా బావ ఈ ఊర్లోనే ఉంటున్నారు. మా బావల ఫ్రెండ్. ఓహో, అమ్మా నాన్న రాలేదా బాబు? వాళ్ళు ఏమండి మా వాడు మావయ్య అంటే మీరు బాబు అంటారండి? అల్లుడు అనాలి కదా, లేకపోతే సమానత్వం పోద్ది. అబ్బాయి చాలా కలివిడి. ఇలాంటి అబ్బాయి నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం కాసేపట్లో పోతుందిలేండి. ఏంటమ్మా అంటున్నావు? లోపలికి వెళ్దామా పదండి అంటున్నాను. రండి రండి పదవేను. కూర్చోండి. అబ్బాయి ఏం చేస్తుంటాడు? అదిగో మళ్ళీ అల్లుడు గారు ఏం చేస్తుంటారు అని. మా తమ్ముడు ఆగంజు, అత్తగారు నా మీద నమ్మకంతో బాధ్యత నా నెత్తి మీద పెట్టారు కదా, ఆ బాధ్యత నేను నిరూపించుకోవాలి. అక్క బావేంటక్క బాగానే సపోర్ట్ చేస్తున్నాడు. వీడు షేర్ ఖాన్ గా మారకపోతే చాలరా బాబు. ఇంతకీ మీ పేరేంటి? అమరేందర్. బాహుబల కాదండి, నాయుడు. చూడండి అమర్ రహే గారు, మా వాడి గురించి చెప్పాలంటే ముందు మీ అమ్మాయిని చూపించాలి. అప్పుడే అన్ని సమానంగా ఉన్నాయో లేదో తెలుస్తుంది. అలాగే, అమ్మాయి కొద్దిసేపట్లో వస్తుంది. కూల్ డ్రింక్స్ తీసుకోండి. అమర్ రహే గారు, ఏంటి బాబు ఏమైంది? మా ముగ్గురికి థమ్సప్ ఇచ్చి వాడికి మంచి నీళ్ళు ఇస్తారా? పెళ్లి చూపులోనో సమానత్వం లేకపోతే రేపు పొద్దున పెళ్లి అయ్యాక ఈ ముష్టిని చూసినట్టు చూస్తారేమో. బాబు అవి మంచినీళ్ళు కాదు బాబు, స్ప్రైట్. అవునా? అయితే సమానత్వం సరిపోయింది. అబ్బాయికి కొంచెం పట్టింపులు ఎక్కువ అనుకుంటాను. అంటే వచ్చి చాలాసేపు అయింది కదండి, అమ్మాయిని పిలిస్తే. నాకు ఫుల్ డే పే చేశారు కదా, అమ్మాయి లేట్కి వచ్చినా పర్లేదు, వెయిట్ చేస్తాను. పే చేయడం ఏమిటి? అంటే నాకు 3000 ఇచ్చి తీసుకొచ్చారండి. డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా? అంటే ఈయన మీ బావగారు కదా? ఊరుకోండి మీరు, మరీను వేళాపాలం లేకుండా వేళాకొలం చేస్తుంటారు. బామ్మర్ది కదా, సో అలా కామెడీ చేస్తుంటారు. అమ్మాయి రే, నేను నీకు అమ్మాయికి ఏదో ఒకలాగా సెట్ చేస్తాను, సరేనా? మావయ్య గారు, ఆ అమ్మాయి అబ్బాయి మన మధ్యలో ఎందుకు? అలా బాల్కనీకి వెళ్ళి కాసేపు మాట్లాడుకుంటే మంచిది కదా, అది కూడా మీకు ఓకే అయితేనే. పర్వాలేదమ్మా, వెళ్ళమనండి. వెళ్ళరా, జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు దేవతవే. సరే, జాగ్రత్తగా మాట్లాడు. అమ్మా తీసుకువెళ్ళు. వెళ్ళు. అంజు, ఈ ఫెసిలిటీ నాకివ్వలేదు. మీరు అడగలేదు, సో అందుకే అవ్వలేదు. ఇంతకే అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఎలక్ట్రీషియన్. సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఎలక్ట్రీషియన్ ఏంటి? కరెంట్ లేకుండా కంప్యూటర్లు ఎలా పనిచేస్తాయి? మావయ్య గారికి సాఫ్ట్వేర్ గురించి తెలియదు అనుకుంటా. ఇంతకీ మీకేం ఇష్టం? అరే వేణు, అమ్మాయే మాట్లాడి నువ్వు మాట్లాడకపోతే సమానత్వం డ్యామేజ్ అవుద్ది. నువ్వు కూడా మాట్లాడితేనే ఈక్వల్ అవుద్ది. సరే నేను రానా? వద్దు బావా, నేను మాట్లాడుకుంటా. అవునా? కానీ నెక్స్ట్ పెళ్లి చూపులకి ప్రాక్టీస్ అయినట్టు ఉంటది. నెక్స్ట్ పెళ్లి చూపులు అంటారేమిటి? అంటే అమ్మాయి నచ్చలేదా? అమ్మాయికి ఈ నచ్చాలి కదా. అమ్మాయిని చూశాక ఈ మ్యాచ్ సెట్ అవడం కష్టమే అనిపిస్తుంది. ఎందుకు మరి? అమ్మాయి ఏమో అప్పుడే తెంపిన బంగిన పని మామిడి పనిలా ఉంది. మరి మావాడు 3 రోజుల ముందు కుళ్ళిపోయిన కమలా పండులా ఉన్నాడు. ఇక్కడ సమానత్వం ఎక్కడుంది? ఏవండి, అది కాదంజు, ఇడికి ఈడు జోడున్న అమ్మాయిని చూడమని చెప్పి బాధ్యత మన నెత్తి మీద పెట్టారు కదా అత్తగారు. అయితే మరి ఈడికన్నా అమ్మాయి బాగుండి ఓకే చేసామనుకో, ఫీల్ ఎవరు అత్తగారు? ఇది కష్టమే. రే వేణు, వచ్చేయండిరా, ఇంకా మ్యాచ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాం. వస్తాను.
నెక్స్ట్ లెవెల్ అంటే అవే కట్న కానుకలు. ఓహో. మీరేమనుకుంటున్నారో చెప్పండి అమ్మా. మా ఊర్లో 25 ఎకరాల పొలం ఉంది. సో లీస్లో ఒక 25 లక్షలైనా ఇస్తే. అదేంటది? మీ ఊర్లో ఎకరానికి 5 లక్షలు ఉంది, ఇంత తక్కువ కమ్మేస్తామా? మన పొలం అమ్మట్లేదు, కట్నం అడుగుతున్నాము. ఓహో. అమర్రాహే గారు, మా ఆవిడ కరెక్ట్ గానే చెప్పింది. 25 లక్షలు ఇచ్చి మా బామ్మద్దిని ఉంచేసుకోండి. అదేంటి, మా తమ్ముడు ఎందుకు వెళ్తాడు? అమ్మాయినిచ్చి కట్నం కూడా ఇవ్వాలా? అవును. వాళ్ళే 2 ఇస్తే సమానత్వం ఎక్కడ ఉంటుంది? చూడరా బామ్మద్ది, 25 లక్షలు ఇస్తే నువ్వు వెళ్ళిపో, లేదంటే నువ్వే 25 లక్షలు ఇచ్చి అమ్మాయిని తెచ్చుకో, అప్పుడే సమానత్వం అవుద్ది. మరి నువ్వెందుకు కట్నం తీసుకున్నావు? మీ అక్క కన్నా నేను బాగుంటాను కదరా, అది సమానం చేయడం కోసమే కట్నం తీసుకున్నా. మరి నువ్వు కలర్ ఫోటో కాంబినేషన్ నువ్వే పే చేయాలా? దీన్నే డబ్బులు ఇచ్చి మరీ దెబ్బలేయించుకోవడం అంటారు. నాకు జరగాల్సిందే. చూడండి అమర్రాహే గారు. బాబు, ఇందాక నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మొహమాటం కొద్దీ చెప్పలేకపోతున్నాను. ఏంటి సార్, మా బామ్మది నచ్చలేదా? అది కాదండి, నా పేరు అమర్రహే కాదండి, అమరేందర్ నాయుడు. ఓహో, సరే అండి. అమర్రాహే గారు, మా అదృష్టం ప్రకారం అబ్బాయికి అమ్మాయి నచ్చింది, మీ దురదృష్టం ప్రకారం అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇంకెందుకు, అంజు చెప్పినట్టు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. సరే బాబు, మేము కూడా మీ ఇంటికి రావాలి కదా. మా ఇంటికి వస్తారా? ఎప్పుడు? పంతులు గారు అడిగి చెప్తాను. ఎలానో చెప్పాలో తెలియక ఏదో ఒకటి చెప్తే ఓకే, కానీ నిజంగా వస్తే మాత్రం సమానత్వం మిస్ అవ్వకండి. అంటే ఎలా బాబు? మీ ఇంటికి మేము 9 వచ్చాం కదా, మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు 9 రావాలా. వచ్చినప్పుడు ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకురావాలి, సరేనా? అప్పుడే సమానత్వం అవుద్ది. అలాగే. బాబు పద్ధతులు గట్టిగా పాటిస్తాడు అనుకుంటాను. మా పంతులు గారు వస్తున్నారు, వారు వచ్చాక జాతకాలు చూపించి మీ ఇంటికి రావడానికి ముహూర్తం నిర్ణయించుకుంటాం. సరే అండి. నాయుడు గారు, సారీ అండి నాయుడు గారు, కాస్త ఆలస్యమైంది. ఆల్రెడీ పెళ్లి చూపులు జరిగిపోయినట్టుకున్నాయి. ఇంతకీ ఏడి పెళ్లి కొడుకు? అమ్మో, ఈ సమానత్వం సన్యాసి ఏంటి ఇక్కడ ఉన్నాడు? ఏంటి అలా చూస్తున్నావు? ఇంకో 10 నిమిషాలు ఉంది, ఆ తర్వాతే రిమోట్ ఇస్తా. నాకేం అవసరం లేదండి, అమ్మ ఫోన్ చేసింది పండక్కి ఇంటికి రమ్మని. సరే వెళ్ళు, పండక్కి నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతా, అప్పుడే సమానత్వం అయిపోద్ది. ఓ హలో, అమ్మ మనిద్దరిని రమ్మని చెప్పి ఫోన్ చేసింది. ఇద్దరిని రమ్మని ఒక్కరికే కాల్ చేస్తే ఎలా అవుద్ది? నాకు కాల్ చేయాలి, అప్పుడే సమానత్వం అవుద్ది. సమానత్వం గురించి ఏ గుడ్డు తెలియదు వీళ్ళకి. పండక్కి మీ ఆయన నీ ఇంటికి తీసుకురావే, మీ అమ్మ పవర్ ఏంటో మీ ఆయనకి చూపిద్దాం. అమ్మా, ఆ తింగరోడు పండక్కి రాడంట, నేను వచ్చేస్తా, మనిద్దరం ప్రశాంతంగా పండగ చేసుకుందాం. అల్లుడు రావట్లేదా? ఏమైందే? ఎవరిని పిలిస్తే వాళ్ళే వెళ్ళాలంట. నువ్వు ఆయనకు ఫోన్ చేయలేదు కదా, అందుకే ఆయన రాడంట. అదేంటే? అర్థం కాలేదా? సమానత్వం. అయినా ఆయన వస్తే అదో టార్చరే బాబు, ఈ మధ్య మరీ పెరిగిపోయింది. ఏం చేశాడు? మొన్న సినిమాకెళ్ళాము. సినిమా స్టార్ట్ అయిన అరగంటకి థియేటర్ లోపలికెళ్ళాము. కాబట్టి సినిమా అయిన అరగంట వరకు బయటికి రానని కూర్చున్నాడు. స్టాఫ్ వచ్చి మెడ పట్టుకుని బయటికి గంటేసే వరకు బయటికి రాలేదు తెలుసా? అందుకే పండక్కి అల్లుడు మన ఇంటికి రావాలి. ఇంత చెప్పాక కూడానా? మీ ఇంటికి వచ్చినప్పుడు వాడు పెట్టిన సమానత్వం టార్చర్కి గట్టిగా రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశాను. సూపర్ అమ్మ, నువ్వు వాడి సరదా తీరుస్తానంటే నా సంపూర్ణ మద్దతు మొత్తం నీకే. ప్రపంచంలో అత్తతో పెట్టుకున్న అల్లుడు ఎవ్వడూ గెలవలేదు. నాతో అంత ఈజీ కాదు. అత్త అల్లుడిని మర్డర్ చేయించింది. కూతురికి పుట్టిన బిడ్డను చూడటానికి అల్లుడు సూర్యకిరణ్ హాస్పిటల్ కు వచ్చాడు. అయితే టీవీ సౌండ్ తగ్గించు. అలాగే రత్నం. హలో అత్తగారు, బాగున్నారా? అల్లుడు గారు,
మీరు అమ్మాయి పండక్కి తప్పకుండా ఇంటికి రావాలి. అదేంటది? నేను బాగున్నారా అని అడిగాను, మీరు తిరిగి అడగలేదు. నీకేం పోయే కలవరా, నువ్వు బానే ఉంటావు. నీతో ఉన్న వాళ్ళు నరకం అనిపిస్తారు. నీ సమానం. సారీ బాబు, బాగున్నావా? ఇది సమానత్వం. మీకు మీ సమానత్వానికి ఏ లోటు రాకుండా చూసుకుంటాం. పండక్కి రండి బాబు. ఎంత మంచివారు అత్తగారు మీరు. ఇప్పుడే వచ్చేయమంటారా? ఆహాహా, మీరు అమ్మాయితో పాటు సమానత్వంగా వచ్చేయండి. సరే అండి. అమ్మా, బావకి బాక్సులు బద్దలు కొట్టే ప్రోగ్రాంలో నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? ఒరేయ్, మనకి రానిది మనం ట్రై చేయకూడదురా. అవన్నీ చూసుకోవడానికి ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారుగా, మనకెందుకు? అమ్మా, ముందు నాన్నకి బాక్సులు బద్దలైపోవాలి. నాకెందుకులే, పైకి వెళ్ళి ఉడియాలు ఎండేసుకుంటాను. ఇదిగో రిమోట్. అంజు, అమ్మా ఎలా ఉన్నావే? బాగున్నాను, నువ్వు? బాగున్నా. అల్లుడేడే? బస్ స్టాండ్ లో ఉండిపోయాడు. ఎందుకు? నువ్వెళ్ళి అత్తగారిని పంపించు అని నా ఆటో ఎక్కించి పంపించాడు. నేనెందుకే? ఏమో, అలిగి కాంప్లెక్స్ లో కూర్చున్నాడు. వాడు సావని నేను వెళ్ళి ఫ్రెష్ అవుతా. అలా అయితే నా రివెంజ్ ఏమైపోవాలి. హలో హలో, అల్లుడి గారు ఇంటికి రానన్నారంట. లాస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేనే కదా మిమ్మల్ని బైక్ మీద పిక్ చేసుకుని వెళ్ళాను. నేను వచ్చినప్పుడు మీరే కదా బైక్ మీద పిక్ చేసుకుని వెళ్ళాలా. అయినా సమానత్వం ఎవరికి పాటించడం తెలియట్లేదు. నాకు బండి నడపడం రాదల్లుడు గారు. నేను వచ్చేలోపు మిమ్మల్ని బైక్ నేర్చుకోమని చెప్పాను కదా. ఏంటి ఈ వయసులోనా? సరే సరే, మావయ్యని పంపిస్తాను. మావయ్యని పంపిస్తారా? సమానత్వం ఎలా అవుద్ది? సమానత్వం అవుతుందిరా బాబు. అదే అల్లుడు గారు అంటే భార్యాభర్తలిద్దరూ సమానమే అంటారు కదా. నేనొచ్చినా మావయ్య వచ్చినా సమానమే అవుతుంది. అలా అయితే సమానత్వం అవుద్ది. సరే అండి, వెయిట్ చేస్తా. సరే అల్లుడు గారు, పంపిస్తున్నా. ఏంటలా నిలబడి చూస్తున్నారు? వెళ్ళి ఆ సైకోగాన్ని తీసుకురండి. వీడొక శాడిస్ట్. అల్లుడు గారు, అల్లుడు గారు రండి. ఏమైంది బాబు, ఆగారు? మీరు ఎప్పుడొచ్చారని అడగలేదు అత్తగారు. ఎప్పుడొచ్చారు అల్లుడు గారు? ఇప్పుడే వచ్చాను అత్తగారు. ఏమండి, అల్లుడు గారు లోపలికి తీసుకెళ్ళండి. అది బాబు, వెళ్దాం రండి. ఇప్పుడు స్టార్ట్ అవుద్ది అల్లుడు గారు. అదేంటమ్మా ఆయన అంత ఈజీగా లోపల పంపించేశావు? టార్చర్ స్టార్ట్ చేస్తావనుకున్నాను. అప్పుడే ఏం చూసావే, ముందు ముందు ఉంది. బిడ్డకి విడుదలే. ఈ దెబ్బకి సమానత్వం సెట్ అయిపోవాలి. చూడండి, ముగ్గురం ఒకే మాట మీద ఉందాం. ఆడి సమానత్వానికి సమాధి కట్టించేద్దాం. తాపి మేతలను తీసుకొచ్చామంటారా? నువ్వెప్పుడొచ్చావు? బావు నిన్ను రమ్మంటున్నాడు రా. ఎందుకు? లోపలికి నేను తీసుకొచ్చాను కదా, ఆయనకి కావాల్సినవన్నీ ఇప్పుడు నుంచి నువ్వే చేయాలంట. ఎందుకంట? సమానత్వం అంట. మన ఇంట్లో కూడా బావ డామినేషన్ ఏటమ్మా. మీరు బాహుబలి సినిమా చూసారా? చూసాము. ప్రభాస్ ఎంత బాగా బాణాలేస్తాడు. అలాంటి వీరుడికి కూడా క్లైమాక్స్ లో 2-3 బాణాలు తగిలాయి. నిజమే. యుద్ధం చేసేటప్పుడు వాళ్ళకే కాదు, 1-2 దెబ్బలు మనకు కూడా తగులుతాయి. అన్నీ మనకే తగిలితే ఎలా వచ్చారు? అల్లుడు గారు, మీరేంటి ఈ గదిలో ఉన్నారు? మీరు పడుకోవాల్సింది పక్క గదిలో కదా. ఎందుకు? ఈ గదిలో ఏసీ ఉంది కదా, సరిపోద్ది. లాస్ట్ టైం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఏసీ లేని రూమ్ ఇచ్చారు కదా, అందుకనే మీకు కూడా ఆ గదిలో అరేంజ్ చేశాను. పక్క సమానత్వం. ఏం ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, మళ్ళీ సమానత్వం మిస్ అవుతుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? అంజు నా దగ్గర పడుకొని మీరు ఆ గదిలో పడుకుంటే సమానత్వం పోతుందనా? అందుకే మామయ్య గారిని మీకు ఆ గదిలో సెట్ చేశాను. వెళ్ళండి, వెళ్ళి మామయ్య గారి దగ్గర పడుకోండి. అప్పుడు సమానత్వం సెట్ అయిపోతుంది. వెళ్ళండి.
అమ్మా నీ గురకనే గూడ్స్ ట్రైన్ అన్నాడంటే నాన్న గురక సౌండ్ విని హెలికాప్టర్ అంటాడేమో. అంజు అంజు వేడి నీళ్ళు పెట్టావా? స్నానం చేయాలి. పెడదామని అనుకున్నానండి, కానీ మా అమ్మ వద్దని చెప్పింది. మీ అమ్మ కాదే, నాకు. అసలే చలికాలం. మీకోసమే వద్దన్నాను అల్లుడు గారు. అదేంటి? కిందటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నేను చన్నీళ్ళతో స్నానం చేశాను కదా, ఇప్పుడు మీరు వేడి నీళ్ళతో స్నానం చేస్తే సమానత్వం పోతుంది. అంటే మీరు వచ్చింది వేసవికాలం, చల్ల నీళ్ళైనా ఓకే, ఇది వింటరు. నేను మీకు ఫోన్లో ఏం చెప్పాను? మిమ్మల్ని మీ సమానత్వాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పానా లేదా? సమానత్వమే ఇంపార్టెంట్. సమానత్వమే ముఖ్యం. సర్లే. అత్తగారు అత్తగారు. అల్లుడు గారు ఏంటి అల్లుడు గారు, ఏమైంది? మా ఇంట్లోని మా ఆవిడే వంట చేసి మీ ఇంట్లోని మా ఆవిడే వంట చేస్తే సమానత్వం ఉండదు. అంటే నేను వంట చేస్తే మీకు నచ్చుతుందో లేదో అని. మీరు వండింది ఎలా ఉన్నా తింటా, ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తింటా. పక్కానా? పక్కా. నాకు కలిసింది కూడా అదేలే. అదే అంటే దుమ్ము లేపేస్తాను చూడండి. అమ్మా వండేదో చేసేస్తానన్నావు. చేస్తుందిగా వంట. అన్నీ కరెక్ట్ గా వేసి చేస్తే అది వంట, అదే ఈ డబ్బాడు కారం వేసి చేస్తే అది మంట. అదంతా నేను చూసుకుంటానులే. అల్లుడు గారు వంటలన్నీ నేనే చేశాను. అదే సమానత్వం. వడ్డించమంటారా? ప్రతిసారి మీరు వడ్డిస్తే సమానత్వం ఉండదు. మేము వడ్డిస్తాం, మీరు తినండి, తర్వాత మీరు వడ్డించండి, మేము తింటాం. ఎందుకు అల్లుడు గారు, నేను వడ్డిస్తాను, మీరు తినండి. అదిగో సమానత్వం పాటించట్లేదు. మావయ్య గారు మీరు తినరా? లేదు అల్లుడు గారు, ఇవాళ ఉపవాసం. కావాలంటే మీకు వడ్డించి హెల్ప్ చేస్తాం. సరే అయితే. ఓకే. అంజు ఎలాగోల మంట గురించి ముందు మనం తినేద్దామే, తర్వాత తింటాడు, సరదా తీరిపోతుంది. ముందు మనకు సరదా తీరుతుంది. అమ్మ కదా, ఈ ఒక్కసారి తినవే ప్లీజ్. అమ్మో ప్లీజ్ గట్టిగా. కూరలో కారం వేసావా, కారంలో కూర వేసావమ్మా, మంట ఎక్కిపోతుంది. అల్లుడు బాబు, నేను మొత్తం తినేశాను. ఎలా ఉన్నా ఒక్క మెతుకు కూడా మిగల్చుకుంటూ తింటానన్నారు, ఇప్పుడు మీరు ఖచ్చితంగా తినాలి. ప్లేట్లో ఒక మెతుకుంది, ఇది మిగల్చకుండా తినేస్తున్నా. నాకు డౌట్, నువ్వు సరదా తీరుస్తాను, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అన్నావు, అది వాడికా నాకా? నాకు కూడా మండుతుంది కదే. నీ ఇంకమ్మా నోరు మూసుకుని ఉంటే మా ఆయన ఒక్క టార్చరే నాకుండేది. బాహుబలి బాణాలు అని నన్నే బలి చేసావు కదే. నాకు ఒకటి అర్థం కావట్లేదు, మనం వేసిన ప్రతి ప్లాన్ బెడ్స్ కొడుతుంది, ఎలాగంటావు? మీరు సూపర్ అండి. దేనికండి? మాకు పెళ్ళయి 30 సంవత్సరాల జీవితంలో మీ అత్తయ్య భయపడతాం గాని అడిలిపోతాం గాని ఎప్పుడు చూడలేదయ్యా. మరి అదేంటో మొన్న మీ ఇంటికి వెళ్ళొచ్చిన కాడి నుంచి గజగజ గజ 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 వణికిపోతుంది. ఎప్పుడు నేను చేయలేందే. అక్కడ ఏం జరిగిందో నాకు తెలదు గాని అల్లుడు, నా పులి సపోర్ట్ నీకే. కానీ ఒక మాట ఏంటండి? నీ వెనకాలే ఉంటా, ఎవరితోని చెప్పకో, ఓకేనా? వేడి నీళ్ళు బకెట్ బాత్రూమ్ లో పెట్టా, చూసావా దీని మదపిచ్చి? మేహోనా చెప్పానా మన శాతకన్ను పనిలో దూరదురా అని? నువ్వు నా పోలికరా, నీ వల్ల ఏదవుద్దో నాకు తెలీదా? ఎల్లో పైన ఒడియాలు ఎండబెట్టాను, కాకలు రాకుండా కాయి పో. అల్లుడు బాబు,
తోలు తీర్చేసావు. ఇలాంటి అత్తలకి నీలాంటి అల్లుడే కరెక్ట్. కమల గారు, కమల గారు, రే సమానత్వం. మురళి గారు మీరా? ఏం కావాలండి? మా ఇంటి గోడెక్కి 2 బకెట్ల చెత్త మా ఇంట్లో వేసావు. అది మా ఆవిడ చూసింది. ఎందుకు అలా చేశావు? అదా, మీ ఇంట్లో చెట్లు ఉన్నాయి కదండి, నిన్న గాలి బాగా వీచి చెత్త అంతా మా ఇంట్లో పడింది. సమానత్వం పోద్దని 2 బకెట్ల చెత్త తీసుకొచ్చి మీ ఇంట్లో వేస్తా. మీ ఇంట్లో చెట్లు లేవు కదరా. 2 రోజులు చెత్త అలానే ఉంచినా 2 బకెట్ల చెత్త కాదు. ఆ చెత్త ఎక్కడి నుంచి వచ్చిందిరా? అందుకే చెత్త బుట్టోల్లాగా నేనే వెజలేసి వీధిలో ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి మరీ వేసా. అందరి దగ్గర చెత్త కలెక్ట్ చేసావు. వాళ్ళ చెత్త వాళ్ళకి తిరిగిచ్చకపోతే నీ సమానత్వం పోద్ది కదరా. అందుకే చెత్త బండోడికి 500 రూపాయలు ఇచ్చి 2 రోజులు వీధిలోకి రావద్దన్నాను. అప్పుడు చెత్త ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో ఉండిపోద్ది కదా, అప్పుడు సమానత్వం అయిపోద్ది. సమానత్వం కోసం ఏదైనా చేస్తా. సరే, పని ఉంది. సమానత్వం కోసం సంఘం పెట్టేలా ఉన్నాడు. ఈ చెత్త గురించి నా చెత్త పిల్ల చిచి నా పిల్లానికి తెలిస్తే నా పని అంతే. ఇంకా అంజు, సినిమాకి టైం అవుతుంది, రెడీ అయ్యిరా. A few moments later. ఏమండి, నేను రెడీ, వెళ్దామా? నేను 5 నిమిషాల్లో రెడీ అయితే నువ్వు అరగంట చేసావు. మీలాగా సగం సగం స్నానం చేయడం నా వల్ల కాదు. అయినా అమ్మాయిలైతే కొంచెం టైం పడుతుంది కదా. అదంతా నాకు తెలీదు. నువ్వు అరగంట చేసావు కదా, నేను ఇంకో 25 నిమిషాలు బాత్రూమ్ ఉండొస్తా. పని లేకుండా బాత్రూంలో ఏం చేస్తారండి? ఏదో చేస్తా. బాత్రూంలో కూర్చొని అందరిలాగా రీల్స్ చూస్తా. హే అంజు. హే హాయ్. హే అంజు, ఎలా ఉన్నావే? ఏం చేస్తున్నావు? నేను బాగున్నాను, నువ్వు? పెళ్లి సెట్ అయిందే. తను కార్తీక్, మై వుడ్ బి. హాయ్ అండి. హాయ్. హైదరాబాద్ లో నేను జాబ్ చేసేప్పుడు మేమిద్దరం రూమ్మేట్స్. అవును, నీ పెళ్ళెప్పుడు? నెక్స్ట్ మంతే. కార్డ్ ఇస్తాను, ఖచ్చితంగా రావాలి. పక్కా వస్తాను. అయితే పెళ్లిలో కలుద్దాం. అదేంటి, కనీసం ఇంటికి కూడా ఇన్వైట్ చేయట్లేదు? అంటే మీ ఇద్దరు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు కదా. బిజీ లేదు, తొక్క లేదు. ఈ రోజు మన ఇద్దరం కలిసి లంచ్ చేస్తున్నాం, అది కూడా మీ ఇంట్లోనే. అమ్మో, మా ఇంట్లోనా? అదేంటి అంత సౌండ్ చేసావు? అక్కడున్న మా ఆయన కాన్సెప్ట్ తో మీకు రీసౌండ్ రాకపోతే చాలు. ఇంటికెందుకులే, ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్దామా? అదేంటండి, ఫ్రెండ్స్ అన్నాగా సరదాగా ఇంట్లో కలవాలి కానీ ఇలా ఫార్మల్ గా రెస్టారెంట్ ఏంటండి? ఇంటికొస్తే మీ ఇద్దరి సరదా తీరిపోతుంది. మాకు కావాల్సింది అదే కదే. మా ఆయన కొంచెం వెరైటీ మనుషులే, మీరు భరించలేరు. అంటే మీ ఆయన నిన్ను? ఆహా, అలాంటిదేం లేదు. మంచోడే, కాకపోతే కొంచెం తింగరోడు. నేను తిన్నగా చేసేస్తలేవే. ఛా, మీ కర్మ. పదండి. రండి రండి, లోపలికి రండి. కూర్చోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇల్లు బాగుంది కదండి. కూర్చోండి, ఇప్పుడే వస్తా. ఏంటి సడన్ చేంజ్? ఏం లేదు, మీ ఫ్రెండ్స్ని బాగా చూసుకున్నాను అనుకో. నెక్స్ట్ వీక్ మా ఆఫీస్ కొలీగ్స్ మన ఇంటికి వస్తున్నారు, బాగా చూసుకుంటావని సమానత్వం. నెక్స్ట్ వీక్ మన ఇంట్లో మీ ఆఫీస్ కొలీగ్స్ తో ఏదో ప్లాన్ చేశారనమాట. సరే, ఇవాళ మీరు వాళ్ళని చూసుకునే విధానం పట్టి రేపు మీ కొలీగ్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళని చూసుకునే విధానం డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? ఓకే, అడిగి మరి వాళ్ళకి కావాల్సింది ఇస్తా. ఏమండి, ఈ డ్రింక్ తాగేయండి, లేకపోతే సమానత్వం పోద్ది.
సరే. అంజు వాష్రూమ్ అక్కడ. బ్రో మీరు కూడా వాష్రూమ్కి వెళ్ళరండి. దేనికి? సమానత్వం కోసం. అమ్మాయి వెళ్ళి మీరు వెళ్ళలేదనుకోండి సమానత్వం ఉండదు. వెళ్ళండి. మీ వారు చాలా కూల్ అండి. మా గురించి ఏ డీటెయిల్స్ తెలియకపోయినా జస్ట్ మీతో వచ్చామన్న ఒక్క రీజన్ తోటి ఎంత మర్యాద చేస్తున్నారో. ఆ మర్యాద వెనకాల ఇంకో రీజన్ ఉందిలేండి. ఏమి అంజు, మీ వారిని నాకు పరిచయం చేయవా? ఆహా, సోనీ నాతో రూమ్ లో ఉండేది ఆఫీస్ మేట్ సోనీ కదా. నా గురించి తెలుసా మీకు? అంజు ఫ్రెండ్స్ లో పరిచయం లేకపోయినా మీరంటే నాకు చాలా ఇష్టం. లైక్ ఏ సిస్టర్. అవును బ్రో, మా సోనీలో మీకేం నచ్చింది? సమానత్వం. అర్థం కాల. అమ్మో అయిపోయారు. అదేంటది అంత గొప్ప విషయం మీకు తెలీదా? ఆఫీస్లో అరవింద్ అనేవాడు సోనీతో 2 years లవ్ అని తిరిగి వదిలేసుకున్నాడు. ఏంటో నీతో అప్పుడే అయిపోలేదు. సోనీ కూడా ఆఫీస్లోని ఆఫీస్ బాయ్ అరుణ్తోని 2 సంవత్సరాలు లవ్ అని చెప్పి తిరిగి వదిలేసింది. సమానత్వానికి సమన్యాయం చేసింది. నేను అడిగినప్పుడు ఎవరిని లవ్ చేయలేదని చెప్పావు కదే. గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదేమో. కాసేపు ఊరుకుంటారా? మిగిలిన లవ్ స్టోరీ నువ్వు చెప్తావా? అంతేలే, నువ్వైతే ఇంకా డీటెయిల్ గా చెప్తావు. ఏంటి ఇంకా ఉన్నాయా? ఎంతమందితో తిరిగావే నువ్వు? ఎంతమందితో తిరిగినా సమానత్వం పాటిస్తూనే ఉంది కదా. అసలు ఈ సమానత్వం ఏంటి భయ్యా? అంటే ఒకసారి అరవింద్ సోనీకి రింగ్ ఇచ్చాడని సమానత్వం కోసం ఆఫీస్ బాయ్ అరుణ్ కూడా సోనీ రింగ్ ఇచ్చింది. ఏంటి రింగుల వరకు వెళ్ళిపోయారా? తొక్కలో రింగ్కి ఎంత షాక్ అయితే అలా. అరవింద్ సోనీ 4 రోజుల పాటు లేపుకుపోయాడని సోనీ కూడా ఆఫీస్ బాయ్ని 4 రోజుల పాటు లేపుకుపోయింది. సమానత్వం పాటించింది. బొంగేం కాదు. ఏమి అంజు, నా పరువు ఫలక్నామా ట్రైన్ ఎక్కించావు కదే. ఈ పిల్ల ఎలాగో సంకనాకింది, నిన్ను మాత్రం ఊరికే వదలనే. బ్రో మీ ఇంటికి వచ్చి చాలా మంచి పని చేశా. సోనీ నీ లవ్ స్టోరీలు అంజు చెప్పింది కదా, నువ్వు కూడా అంజు లవ్ స్టోరీలు చెప్పే. సమానత్వం అయిపోద్ది. ఇప్పటికిప్పుడంటే ఏం చెప్పాలి? కనీసం ఒక గంట టైం ఇస్తే ఆలోచించుకొని చెప్తా. మీరు వచ్చిన పని అలాగే అయిపోయినట్టుంది కదా, ఇంకా బయలుదేరండి. ఏంటి అంటే పెళ్లి పనులు ఉంటాయి కదా. ఏంటి పెళ్ళా? ఇంకిది అవద్దా నాకు? ఇంటికి రావద్దని ఎంచక్కా చెప్పాను, విన్నావా? లేదు. మనం మళ్ళీ కలుస్తామని తెలియక నీ లవ్ స్టోరీలన్నీ మా ఆయనతో చెప్పేశానే. వాటిని హరస్ స్టోరీస్ చెప్పిన డీటెయిల్ గా కార్తిక్ తో చెప్పేశాడు కదే. పెళ్లికి ముందు 1-2 లవ్ స్టోరీస్ ఉండడం కామన్ కదండి. ఆ కార్తిక్ గారు మా సోనీ చాలా మంచిది, మీరు తనతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు, ట్రస్ట్ మీ. సర్లేండి, మీరు చెప్పింది కూడా నిజమే, మేము వెళ్తాం. మరి పెళ్లి కార్డు వద్దు. మీరు మా పెళ్లికి రావాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీ సమానత్వాన్ని చూస్తే ఇది చేసిన ఏదో పనే గుర్తొస్తుంది. బొక్కలో భోజనం బయట చేసినా అయిపోయేది. రావే పోదాం. చేసిందంతా చేసి వీడెక్కడికి వెళ్తున్నాడు? చేసిందంత చేసి ఇక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, కాబోయే భార్య గురించి అంత ఎలివేషన్ ఇచ్చిన కార్తిక్ బాధ ఎందుకు పడ్డాడో అర్థం కావట్లేదు. అర్థం కాలేదా? ఏం బాధపడకండి, నెక్స్ట్ వీక్ మీ ఆఫీస్ కొలీగ్స్ వస్తున్నారు కదా, అప్పుడు అన్ని క్లియర్గా అర్థమవుతాయి. నిన్ను ఈ వీధిలోనే కాదురా, ఈ ఊర్లో లేకుండా చేస్తా. ఏం పీక్కుంటో పీక్కో. నువ్వు నీ సమానత్వం నా కొడక. నా సమానత్వం కరెక్ట్గా గుర్తుపెట్టాననుకో, నీ పని అయిపోద్ది. నువ్వు నా ఫ్యామిలీ జోలికి వస్తావా? నువ్వు చేసావు కాబట్టి నేను చేసా. కేసు పెట్టుకుంటూ ఐసు పెట్టుకుంటూ పెట్టుకో, నేను భయపడ్ను. నా ప్రాణం కన్నా నాకు సమానత్వమే ముఖ్యం. ఏం చేస్తావు చేసుకో, నీ అందు తేలుస్తాను రా. ఏమైందండి, ఆయన ఎందుకలా ఎర్రెక్కిపోతున్నాడు? సమానత్వం చేసా. మళ్ళీ ఏదో పెంట పని చేశారనమాట. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి. నిన్న మీ అక్క వాళ్ళ పాప మన ఇంటికి వచ్చారు కదా. వచ్చారు. పాప బయట కూర్చున్నప్పుడు పక్కింటి అంకుల్ వచ్చి ముద్దు పెట్టి చాక్లెట్ ఇచ్చాడు. అది చిన్న పాప కదా, క్యూట్ గా ఉంటుందని ఇచ్చుంటాడు.
నేను సమానత్వం పోద్దని వాళ్ళ పాపకి ముద్దు పెట్టి చాక్లెట్ ఇచ్చా. వాళ్ళ ఇంట్లో చిన్న పాప లేదు కదండి. అందుకే వాళ్ళ పాపనే ఎత్తుకొని మరి ముద్దు పెట్టి చాక్లెట్ ఇచ్చా. ఆ పాపకి నెక్స్ట్ మంత్ పెళ్ళండి. వాడు అదే గోల పెడుతున్నాడు. కేసు పెడతాడంట. పెట్టుకుంటే పెట్టుకొని. సమానత్వం విషయంలో అస్సలు తగ్గేదే లేదు. ఏం చేసుకుంటాడు చేసుకొని పీకాడు. తిక్కలోడా తింగరోడా ఏం అర్థమై సావట్లేదు. సమానత్వం సైకోగాడు. ఛీ. అంజు, మా ఆఫీస్ వాళ్ళు ఈ రోజు లంచ్కి వస్తున్నారు, గుర్తుందిగా? ఎందుకు మర్చిపోతా, దానికోసమే వెయిటింగ్. గుర్తుంది. మా మేనేజరు, ఆఫీస్ బాయ్, ఒక అమ్మాయి వస్తున్నారు. రానివ్వండి. ఈ అకేషన్ మీద నా ప్రమోషన్ ఆధారపడి ఉంది. మొత్తం నువ్వే చూసుకోవాలి. నెక్స్ట్ వీక్ మా ఆఫీస్ కొలీగ్స్ మన ఇంటికి వస్తున్నారు, బాగా చూసుకుంటావని. నెక్స్ట్ వీక్ మీ ఆఫీస్ కొలీగ్స్ వస్తున్నారు కదా, అప్పుడు అన్ని క్లియర్గా అర్థమవుతాయి. చూసుకుంటా. ప్రమోషన్ కావాలా నీకు? చెప్తా. అంజు, అంజు, ఆ అమ్మాయి పేరు కోమలి. హాయ్ అండి. మా ఆఫీస్ బాయ్. నమస్తే. టర్బన్ క్లాప్. ఆఫీస్ బాయ్ అండి. లోపలికి రండి. మా మేనేజర్ గారు. అంటే కొత్తగా మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, రోజు మీ గురించి చెప్తా కదా, అందుకే రండి సార్. రండి సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. అంజు, అంజు, ఆయన మేనేజరే ముష్టోడికి పెట్టినట్టు గ్లాస్ అలా పెట్టావేంటి? ఎలాగో అలా పెట్టాను, సంతోషించండి. అయినా మీకు ఈ మధ్య సమానత్వం మీద శ్రద్ధ లేకుండా పోతుంది. నేనేం చేశాను? మొన్న నా ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు ఇంటికి? 2, సోనీ వాళ్ళ ఆయన. మరి మీరు మర్యాద ఎంతమందికి చేశారు? 2. మరి ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 3. సమానత్వం ఎక్కడండి? సమానత్వం శాస్త్రం ప్రకారం నేను ఎంతమందికి మర్యాద చేయాలి? అర్థమైంది, నువ్వు 2కే మర్యాద చేస్తావు. మరి మా మేనేజర్కి? సరే, మా మేనేజర్కి, కోమలికి మర్యాద చేయి. మా ఆఫీస్ బాయ్కి ఏదో ఒకటి చెప్పుకుంటా. తప్పు. సమానత్వం ప్రకారం అందరూ సమానమే. మీరు ముందుగా వాళ్ళని పరిచయం చేశారు కాబట్టి వాళ్ళే కౌంట్. మేనేజర్ కదా, లాస్ట్లో కొంచెం స్పెషల్గా పరిచయం చేద్దాం అనుకున్నా. సర్లే, వాళ్ళంతా కాకపోయినా ఎంతో కొంత మర్యాద చేస్తాలే. రక్షించిందిరా బాబు. తిక్క కుదురుద్ది. అంజు, మేనేజర్ సార్కి ప్లేట్ పెట్టలేదు. అంటే మీరు చెప్పారు కదండి మేనేజర్ సార్ని స్పెషల్ గా ట్రీట్ చేయమని, అందుకే సార్ కోసం స్పెషల్ గా ప్లాన్ చేశాను. అంటే మీరు నాకు స్పెషల్ పర్సన్ కదా సార్, మిమ్మల్ని స్పెషల్గా ట్రీట్ చేస్తుంది. చూడండి, సొంత తండ్రిలా అన్నలా ట్రీట్ చేస్తుంది అనమాట. ఏంటి అలా చూస్తున్నారు? తినండి. మీకు నాలా స్పెషల్ ట్రీట్మెంట్లు ఏం లేవు, ఉన్నదాంతో సరిపెట్టుకోండి. తినండి తినండి. ఇప్పుడు మొక్కంలే, మనం తినేద్దాం. ఏంటిది? నిన్న రాత్రి మిగిలిపోయిన అన్నం. యాక్చువల్లీ ఇవాళ సాయంత్రం కుక్కలకి పెడదాం అనుకున్నాను, కానీ మీరు వచ్చారు కదా, అందుకే స్పెషల్ గా మీకు పెట్టాను. దీని మీద కూర్చొని ఎలా తినాలి? అబ్బా, సూపర్ క్వశ్చన్ సార్. రండి, నేను చెప్తాను. రండి. ఏవండి, అది తీసుకొని రండి. లెగండి, రండి సార్. అయిపోయాడు. కూర్చోండి. కూర్చోండి. ఇక్కడ కింద కూర్చోండి. అవునండి, కూర్చోండి.
కూర్చోండి. అబ్బా, ఇది కరెక్ట్ పొజిషన్. చచ్చిపోయిన మా తాత తినడానికి ఇలాగే కూర్చునేవారు. మీరు తినండి, మొహమాట పడకుండా తినండి. తినండి సార్. అంజు పాప, నీలన్నం పెట్టా కదా, కొంచెం చికెన్ కర్రీ అయ్యే. పెడితే పెట్టుకోండి, కానీ ఇంకొకసారి సమానత్వం అన్నారనుకోండి, మేడం ఇది నుంచి కిందకు తోసేస్తా. సమానత్వమే కావాలి ప్లీజ్. అయ్యో పర్లేదు, ప్లేట్స్ అక్కడే ఉంచండి, నేను చూసుకుంటాలే. అమ్మయ్యా, బతికిచ్చింది. సరే, మరి ఆ గిన్నె ఎవడ తీస్తాడు? హలో, వస్తున్నా. అంత అర్జెంటా? నేనున్నా. జరుగుతుంది అనుకోలేదు. నాతో పాటు రండి. ఆ గిన్నెను సరిగ్గా తోమేసి ఇక్కడ బోర్లు ఇచ్చేయండి. ఏంటో, మా ఇంట్లో నేను తోమి, ఇక్కడ నేను తోమి. ఛీ, నా బతుకు. మొత్తం పెంట చేసింది. అప్పుడే అయిపోలేదు, ఫినిషింగ్ టచ్ బ్యాలెన్స్ ఉంది. ప్రమోషన్ సంగతి పక్కన పెట్టు, ఉన్న జాబ్ కూడా జారు మిఠాయి అయిపోద్ది. మా వారు ఇంట్లో ఉన్న కాసేపు కూడా ఆఫీస్ గురించి చెప్తూ ఉంటారు. పోలే, మన గురించి పాజిటివ్ చెప్తుంది. ఎవరు ఎన్నిసార్లు అడిగినా విసిగిపోకుండా టీ ఇస్తారంట కదా. అది నా డ్యూటీ కదా మేడం. మీ మేనేజర్ కి మాత్రం ఎంగిల్ టీ ఇస్తావంట కదా. మా వారు ఇంకా నేను ఈ మ్యాటర్ చెప్పుకొని ఎన్నిసార్లు నవ్వుకున్నామో తెలుసా. కోమ్లీ, మీ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మా ఆయన. అవునా, ఏం చెప్తూ ఉంటారు? మీ శాలరీ మొత్తం సేవ్ చేసుకుని హాస్టల్ రెంట్కొకడిని, ఫుడ్కొకడిని, బండి పెట్రోల్కొకడిని, మిగతా ఖర్చులకొకడిని, సినిమాకి షికార్లకని ఇంకో ఇద్దరిని, అలా ఒక 1/2 డజన్ మంది అబ్బాయిల్ని స్టాండ్ బైలో పెట్టుకుంటారంట కదా. ఉండండి, ఎవరినైనా 10 నిమిషాల్లో పడేసి ఎవరికైనా 1/2 నిమిషంలో పడిపోతారని మీ టాలెంట్ గురించి రోజు మా ఆయన చెప్తూ ఉంటాడు. గుట్లు పీకేయాలి నిన్ను. అయినా లంచ్ ఏదో పెట్టేస్తే మీ బుర్ర తక్కువ మేనేజర్ ప్రమోషన్ ఇస్తా అన్నాడు, ఈసారే కదా. బుర్ర తక్కువ మేనేజరా అంటే బుర్ర తక్కువ బుద్ధి ఎక్కువ అని అర్థం. నువ్వు ఆగవే అంజు. ఈయనకు ప్రమోషన్ వచ్చే వరకే మీకు మర్యాద. ఒక్కసారి ప్రమోషన్ వచ్చి పర్మనెంట్ చేశారనుకోండి, మీకు చుక్కలే అన్నారు. ఎందుకండి? ఓహో, సీక్రెటా? అంత గట్టిగా అరిచి సీక్రెట్ అంటావేంటి? ఆయన ఇంకెన్ని రోజులేండి, మా ఆయనకి ప్రమోషన్ రాగానే ఈ మేనేజర్ని లేపేసి మా ఆయన మేనేజర్ అయిపోతారంట కదా. ఎలాంటి ప్లాన్ కొన్ని బుర్రలో ఉన్నాయా? అప్పుడు మీ ముగ్గురికి 500 జీతం పెంచమని చెప్తానులే. ఆహా, ఎంత మంచి మనసు మేడం మీది. మీరిచ్చిన ఇన్ఫర్మేషన్కి నా ఉద్యోగం ఉంటుందో లేదో డౌటే. 500 ఇంక్రిమెంట్ అంట. రేపు ఆఫీస్ వస్తున్నావుగా? సార్, ఇప్పుడు తెలుస్తుంది వీడికి, సమానత్వం వల్ల వేరే వాళ్ళ అవకాశాలు నాశనం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో. అంజు, ఏంటి చేసిందంతా చేసి ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? వాళ్ళ కోసం అంత బాగా చెప్పినా ఎందుకలా కోపంగా వెళ్ళిపోయారో అర్థం కావట్లేదు. కాబోయే భార్య గురించి అంత ఎలివేషన్ ఇచ్చిన కార్తీక్ బాధ ఎందుకు పడ్డాడో అర్థం కావట్లేదు.
ఏంటి ఆఫీస్కి వెళ్ళరా? వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటా. అదేంటి ప్రమోషన్ వస్తుందన్నారు? ప్రమోషన్ ఏమో కానీ సెటిల్మెంట్ చేసుకుని రావాలి. అసలుకే జాబులు దొరకడం కూడా కష్టంగా ఉంది. నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అంజు అంజు నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిందా? అసలు మంచేనా? అంత అవమానం చేశాను. ఏంటి? ఆహా, అంత మర్యాద చేశాను కదా, మరి ఇవ్వడా అంటున్నాను. నిన్న నువ్వు చేసిన మర్యాదల వల్లే నాకు ప్రమోషన్ వచ్చింది. ఆయన ఎమోషన్ అయి నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఎందుకు అంత ఎమోషన్? ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేయకముందు పొలంలో ఎలకలు పట్టేవారు. ఆయన ముఖం చూస్తేనే అర్థమవుతుంది. నిన్న నువ్వు చేసిన పనులతో ఆయన గతం గుర్తొచ్చిందంట. చాలా ఎమోషనల్ అయ్యి నన్ను టీం లీడర్ చేశారు. ఎవరికైనా జాతకంలో సుడి ఉందంటారు, మీకైతే ఏకంగా సుడిగుండమే ఉంది. నా సమానత్వం వల్లే నాకు ప్రమోషన్ వచ్చింది. రేపటి నుండి ఉంటచ్చుడు. అంజు, నువ్వు ఎప్పుడైనా తాగేవా? అంటే అది కాలేజ్లో నేను ఇంకా నా రూమ్మేట్ వైన్ తాగాం, జస్ట్ టేస్ట్ చేసాం అంతే. అవునా? వీడెక్కడికి వెళ్ళాడు? ఏం చేస్తున్నారు? ఆ బుక్ ఏంటి? ఇది గ్రీన్ బుక్. సమానత్వంలో మనకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో ఇందులో రాసుకొని సమానత్వాన్ని బ్యాలెన్స్ చేద్దాం. రెడ్ బుక్ కాన్సెప్టా? సరిపోదా శనివారం కాన్సెప్ట్? ఇప్పుడేం సరిపోలేదు. నేను వైన్ వాసనే చూడలేదు, నువ్వు ఆల్రెడీ టేస్టే చేసావు. అయితే నేను కూడా వైన్ తాగి సమానత్వం చేసేస్తా. అయితే నేను ఒకసారి స్మోక్ కూడా చేశాను, అది కూడా రాసుకోండి. వారిని ఎన్ని ఎదో పనులు చేసావు అన్నీ చెప్పు, రాసుకుంటా. నేను అన్నీ ఒకటేసారి చెప్పుకుంటూ పోతే కొత్త బుక్ అనాలి. ముందు 2 రాసుకోండి. సరే. ఎప్పుడు చూడు పెళ్లి చూపుల్లో మగవాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా అని అడుగుతారు, కానీ ఆడవాళ్ళకి అడగరు. అడిగితే అన్ని బయటకు వస్తాయి. ఓ హలో, ఒక్కసారి టేస్ట్ చేస్తే అది ఫన్, కంటిన్యూగా తాగితే అది హ్యాబిట్. ముందు ఆ రెండింటికి తేడా తెలుసుకో. నాకు అనవసరం. నేను కూడా వైన్ తాగి సిగరెట్ కాల్చి సమానత్వం చేస్తా. పోనియన్ సల్వాన్ సినిమా ఈడి సమానత్వం నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఎటు వెళ్తున్నావు? చిన్నప్పుడు నాకు పిచ్చుకుక్క కరవడం వల్ల బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు పడ్డాయి. వెళ్ళి పిచ్చుకుక్కను తీసుకొస్తాను, సమానత్వం కోసం మీరు కర్పించుకోండి, సరిపోద్ది. సిస్టర్, సమానత్వం లేడా? బయటికెళ్ళాడు, మీరు లోపలికి రండి. ఏంటి టెన్షన్గా ఉన్నావు? ఈ అమ్మాయి పేరు మేఘన. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందామని. నీకు లవర్ ఉందా? నాకెప్పుడు చెప్పలేదే. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది, ఇంతవరకు వస్తుంది అనుకోలేదు. ఇన్స్టా లవ్వా? నాకున్న ఒకే ఒక్క లేడీ ఫాలోవర్ మేఘన. నేనేం పోస్ట్ పెట్టినా లైక్ కొట్టి పాజిటివ్గా కామెంట్ పెట్టేది ఒకే ఒక్కడు రాఘవ. హాయ్ రఘు. హాయ్ మేఘు, తిన్నావా? ఇప్పుడే తిన్నా, మరి నువ్వు? నువ్వు తిన్నావు కదా, నా ఆకలి తీరిపోద్దిలే. హౌ క్యూట్. చిన్నప్పటి నుంచి నేను అంతేలే. ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్ డీపీలో మహేష్ బాబు ఫోటో పెడతావు కానీ నీ ఫోటో పెట్టవెందుకు? నేను చాలా బాగుంటాను కదా, దిష్టి తగులుతుందని మా అమ్మ పిక్స్ పెట్టనివ్వదు. మళ్ళీ నువ్వు సో క్యూట్. అవును, రోజు 10 సెల్ఫీలు అప్లోడ్ చేస్తావు కదా, ఈరోజు ఎందుకు 5తోనే ఆపేశావు? కోల్డ్ వల్ల మేకప్ ఉండట్లేదురా, అందుకని ఎక్కువ సెల్ఫీలు దిగలేదు. మా మేఘు బంగారంకి జలుబు చేసిందా? ఆవిరి పట్టి బెడ్షీట్ కప్పుకొని పడుకో, రేపటికి తగ్గిపోతుంది. సరేనా? ఉంటాను. గుడ్ నైట్ బేబీ. ఏంటి దానికి పడిపోయావా? సర్లే కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటి? పెళ్లి చేసుకుందామంటే ఇంట్లో ఒప్పుకోవట్లేదు, ఫ్రెండ్స్ కూడా ఎవరు హెల్ప్ చేయట్లేదు.
చాలా బాధగా ఉంది. ఏ ఎందుకు? ఇన్స్టాగ్రామ్లో లైకులు కొట్టినందుకు ఇంటి దాకా వచ్చిందంటే ఖచ్చితంగా పిచ్చిదై ఉంటుందని అందరూ అంటున్నారు. సమానత్వం అయితే అర్థం చేసుకొని హెల్ప్ చేస్తాడేమో అని. సరైనోడి దగ్గరికి వచ్చావు. నీ ఫ్రెండ్స్ హెల్ప్ చేయట్లేదని ఎంత బాధపడుతున్నావో మా ఆవిడ హెల్ప్ చేస్తే అంతకు మించి బాధపడతావు. అదేంటి? నువ్వు పెళ్లి చూపుల ఎపిసోడ్లో ఉన్నావు కదా, అక్కడ మా ఆయన ఏం చేశాడో నీకు అర్థం కాలేదా? అంటే ఆ రోజు సమానత్వం మీద కంటే స్నాక్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిన. మా ఫ్యామిలీకి ఉన్న రెప్యుటేషన్ వల్ల ఆ సంబంధం ఓకే అయింది. లేదంటే మా అమ్మ మా తమ్ముడికి ఇంకొక సంబంధం చూడాల్సి వచ్చేది. అవునా? ఆయన సమానత్వం కాన్సెప్ట్ ని సంధించాడంటే సిన్సియర్ లవర్స్ కూడా శత్రువులు అయిపోతారు. అమ్మో, నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదు. ఇదిగో మీ టైం బాగుంది. మీ సమానత్వం ఫ్రెండ్ ఇంట్లో లేనప్పుడు ఇంటికొచ్చావు. మా ఆయన వచ్చేలోపు మీ ఇద్దరు వెళ్ళి ఏ ఆర్య సమాజ్లోనో ఏ పెద్దమ్మ తల్లి గుడిలోనో పెళ్లి చేసేసుకోండి. సరే. హే, ఏంది అందరు రిలాక్స్గా కూర్చున్నావు? లేపదా, పారిపోదాం. రాఘవా, నా కోసం వచ్చావా? నీకోసమే వచ్చా సమానత్వం. ఈ అమ్మాయి ఎవరు? నీ లవరా? ఏ చిచి, ఈ అమ్మాయి నా లవర్ ఏంటి? అయినా ఇలాంటి దాన్ని ఎవరైనా లవ్ చేస్తారా? ఇదెవరో నాకు తెలీదు. ప్లీజ్ అర్థం చేసుకోవే, ప్లీజ్. మీరెవరు పాపా? ఈ అమ్మాయి ఇంటింటికి వచ్చి సోపులు షాంపులు అమ్ముకుంటారు కదా, ఆ అమ్మాయి అండి. ఇదిగో తీసుకొని బ్యాగు. నువ్వు సోపులు అమ్ముకునే అమ్మాయివా? మేడం, నేను A to Z కంపెనీ నుంచి సేల్స్ గర్ల్స్ మేడం. మీకు ఏమైనా కావాలా? 10% డిస్కౌంట్ కూడా ఉంది మేడం. నువ్వు లోపలికి రా పాపా. రాఘవా, నువ్వు కూడా లోపలికి రా. ఏమండి, ఈ అమ్మాయి లోపలికి ఎందుకండి? మన ఇంట్లో సోపులు షాంపులు అన్నీ ఉన్నాయి, అందుకే ఈ అమ్మాయిని పంపించేద్దాం. కరెక్టే సమానత్వం, పెద్దగా అందంగా కూడా లేదు. ఇదెందుకు లోపలికి పంపించి? చెప్తా నీకోతో. సమానత్వం కోసం మీకు అసలు అర్థం పడద ముందే మాట్లాడుతున్నారా? ఈ అమ్మాయికి సమానత్వానికి లింక్ ఏంటి? నేను ఒకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేయకముందు ఇంటింటికి తిరిగి పెనాయిలు, బాత్రూమ్ యాసిడ్లు, సోపులు అమ్మేవాడిని. అంతేనా? గోపురం చీపుర్లు, చెత్తెత్తే చాట్లు కూడా. సార్, మేము తోముకున్నోడికి తోముకున్నంత అనే కంపెనీ నుంచి వచ్చాం. మీకు సబ్బులు, షాంపూలు ఏవైనా కావాలా? మా దగ్గర బాత్రూమ్ క్లీన్ చేసుకునే యాసిడ్, పెనాయిలు అన్నీ ఉన్నాయి సార్. 20% డిస్కౌంట్ కూడా. అక్కర్లేదు, వద్దమ్మా, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. సార్ తీసుకోండి సార్, ప్లీజ్ సార్. అబ్బో, మార్కెటింగ్ కూడా చేశారనమాట. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా మీకు సేల్స్ మ్యాన్ అపార్ట్మెంట్లోకి రాకూడదని? ఈసారి వచ్చాను కుక్కలతో కనిపిస్తారా? వాచ్మెన్ కూడా ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఏదో ఒక రోజు నేను కూడా ఇసిరి సమానత్వం చేస్తా. అప్పుడు ఒక ఆంటీ నేను లోపలికి పిలిచి కాఫీ ఇచ్చింది. ఈ రోజు ఈ పాప కాఫీ నేను ఇచ్చి సమానత్వం చేస్తా. రా. కూర్చో, కూర్చోరా. రోజుకి ఎన్ని సోపులు సేల్ చేస్తావు? ప్రోడక్ట్ గురించి కస్టమర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు చెప్పు, నేను నీకు కొన్ని టిప్స్ ఇస్తాను. పర్లేదండి, నేను వెళ్తాను. సమానత్వం. ఇదిగో, మా సమానత్వంకి అమ్మాయిలంటే చాలా గౌరవం. ఒక్క నిమిషంలో కాఫీ వస్తుంది, తాగేసి వెళ్ళిపో. రాఘవ, ఏదో పెళ్లి హెల్ప్ అని ఫోన్ చేసావు, మళ్ళీ అడగట్లేదే. కాఫీ తాగండి. అది ఏం లేదండి, రాఘవకి సంబంధాలు చూస్తున్నారంట. సో తోడికి మనల్ని కూడా రమ్మంటున్నారు. అదేంట్రా, మా బామ్మది పెళ్లి చూపులు నువ్వు వచ్చావు కదా,
మేము కూడా నీ పెళ్లి చూపులకు వస్తే సమానత్వం అవుద్ది. అమ్మాయి నీకు లేట్ అవుతున్నట్టుంది, నువ్వు కాఫీ తాగేసి వెళ్ళు. ఎందుకు? అంటే తను సబ్బులు అవన్నీ అమ్ముకోవాలి కదా, మళ్ళీ లేట్ అయిపోద్దని. కరెక్టే, వీళ్ళకి డైలీ టార్గెట్లు ఉంటాయి. నువ్వు తాగేసి వెళ్ళిపోమ్మా. రాఘవ, నీ పెళ్లి చూపులో నీ కోసం చాలా గొప్పగా చెప్తా. థ్యాంక్ యూ సమానత్వం. సరే అండి, వెళ్ళొస్తాను. ఎన్ని అబద్ధాలు ఆడాయని నీకు పెళ్లి చేస్తాను రా రాఘవ. ఏంటా అబద్ధాలు? మరి వీడి కోసం నిజాలు చెప్తే పిల్లని కాదు కదా, పిల్ల తల్లిని కూడా ఇచ్చి పెళ్లి చేయరు. నిజాలా? ఏంటవి? మర్చిపోయా, ఆడవాళ్ళంటే గౌరవాన్ని ఇందాక పొగిడాడు కదా, నేను కూడా పొగిడి సమానత్వం చేస్తా. మా రాఘవ్కి ఆడవాళ్ళంటే, ముఖ్యంగా ఆంటీలంటే గౌరవం. కూరగాయలు అమ్మే ఆంటీని, కాలువలు తుడిచే ఆంటీని, బాత్రూమ్ కడిగే ఆంటీని, ఇలా అందరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంత గౌరవం ఏంటి? అప్పుడే అంత షాక్ అవుతావేంటి? ఈడెంత ఆంటీలు పిచ్చోడంటే కులం, మతం, రంగు భేదం లేకుండా అందరికీ సమానత్వం చేస్తాడు. నీకు దండం పెడతా, ఊరికో సమానత్వం. మా సమానత్వం సహాయం చేస్తాడన్నావు కదా, బాగా చేస్తున్నాడా? వీడికి మనం కాపితే ఇంకెవరు చేస్తారు అంజు? వీడి కోసం నిజాలు చెప్పితే ఆఖరికి సబ్బులు అమ్ముకునే అమ్మాయి కూడా కొట్టి కాదు చెప్పుతో కొట్టి వెళ్ళిపోద్ది. కానీ ఇవేవి మనం ఆడి పెళ్లి చూపులో చెప్పకూడదు. కరెక్టే కదరా? కరెక్టే కదా అంజు? ఇంకా మీరేం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ వాడి గూబకి సన్మానం అయిపోయింది. తాడినా కొడుక, ఇన్స్టాలో మహేష్ బాబు డీపీ పెట్టావు, నువ్వు ఎంత అందగాడవో అని చెప్పేసి నా నగలతో పాటు మా ఇంట్లో వాళ్ళందరి నగలు తెచ్చేసా. ఫోన్లే కదా ప్రేమించానని అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటే నువ్వు ఆంటీలు కింగ్ వారా? నన్ను కూడా నువ్వు అలాగే లైన్లో పెట్టావు కదరా. చీచి, నువ్వు అలా కాదు మేఘు, ఐ లవ్ యూ. సమానత్వం అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య, నా లైఫ్ కాపాడినందుకు. వెళ్ళొస్తానన్నా. ఎన్నిసార్లు కొడతావే? అసలు ఏం జరిగింది ఇక్కడ? ఆ అమ్మాయి ముందే తెలుసా నీకు? వాళ్ళిద్దరి మధ్యలో 2 ఏళ్ల నుంచి ఇన్స్టా లవ్ స్టోరీ ఉంది. సారీ ఉండేది. మీరు దాన్ని 2 నిమిషాల్లో పచ్చిపులుసు చేస్తారు. ఏంట్రా రాఘవ, అంజు ఏమంటుంది? చిచ్చి, నీ సమానత్వం నాశనమైపోను. నువ్వేదో హెల్ప్ చేస్తావు, నీ దగ్గరకు వస్తే నాకున్న ఒక్కగానొక్క లేడీ ఫాలోవర్ని తనను కూడా లేకుండా చేసావు కదరా. ఇప్పటికే అమ్మాయి నిన్ను బ్లాక్ చేసి ఉంటది. అబ్బా, ఎంత కరెక్ట్ గా గెస్ చేశారండి, నిజంగానే బ్లాక్ చేసింది. ఒరే, ఆ అమ్మాయి నీ లవరా అంటే చిచి దీన్ని ఎవరు లవ్ చేస్తాడు అన్నావు? నీ లవర్ అంటే ఇవేం చెప్పేవాడిని కాదు కదా. ఏంటో ఈడే అబద్ధాలు చెప్తాడు, ఈడే బాధపడతాడు. 2 ఈడే చేస్తే సమానత్వం ఎక్కడ అవుద్ది? అంటే నా గొయ్యి నేనే తవ్వుకున్నానా? నేను కూడా వీడికి అబద్ధాలు చెప్పాలి, అర్జెంటుగా నా గ్రీన్ బుక్ లో రాసుకోవాలి, లేదంటే సమానత్వం పోద్ది. అట్లే గంజు. మా ఆయన సమానత్వానికి ఇంకెంతమంది బలైపోతారో.